యదు మహారాజుకి యోగ రూపంతో దత్తాత్రేయులు వారు చేసిన బోధ మొత్తం 25 గురువుల ద్వారా తాను జ్ఞానాన్ని తెలుసుకున్నాను అనే విషయాన్ని చక్కగా ప్రకటించాడు. అటువంటి దత్తుని యొక్క చరిత్ర భాగవతంలో చెప్పినవి 2 మనం చెప్పుకున్నాం. ఒకటి ప్రహ్లాదునికి బోధించినది, రెండవది యదు మహారాజుకు బోధించినది. భాగవతంలోనే శ్లోకం ఉన్నది, యదు హైహయాద్యాహ అని ఒకచోట ప్రహ్లాదాదిభ్య ఊచిమాన్ అన్నాడు. ఇక్కడ అంటే యదువుకి ప్రహ్లాదునికి చెప్పిన దత్తుడే అనే మాట భాగవతంలోనే ఉన్నది. బోధించినప్పుడు మాత్రం ఒక అవధూత కనబడ్డాడనే అన్నారు. అంటే మనం పూర్వాపర సమన్వయం చేసుకుని అవధూత దత్తులు వారే అని గ్రహించుకున్నాం. ఈ విషయములన్నీ కూడాను ఎవరు చెప్తున్నారు అంటే వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడికి బోధిస్తున్నాడు పరమపావన కాశీ మహాక్షేత్రంలో మణికర్ణికా తీర్థంలో. అది వింటున్నటువంటి దీపకుడికి ఒక్కసారి ఆనందం కలిగి, మా అమ్మా నాన్న ధన్యులు, ఎందుకంటే వారికి పుట్టిన నేను మీ ద్వారా ఈ కథ వినగలుగుతున్నాను కనుక వారు ధన్యులు అన్నారు. అంటే దత్తాత్రేయుని ఆరాధన చేసేవాళ్ళు, ఆయన గురించి వినేవారు, వారు ధన్యులు మాత్రమే కాకుండా వారి కుటుంబము కులము కూడా ధన్యమవుతుంది అని తెలుస్తున్నది ఇక్కడ. అటువంటి దత్తమహిమ పైగా అంత తేలిగ్గా దొరకదు దత్తాత్రేయుడి గురించి వినడం. అదే శ్రీ దత్తాత్రేయ మాహాత్మ్యం శ్రవణం సురదుర్లభం, దేవతలకు కూడా సాధ్యం కాదు దత్తుని గురించి అంత శ్రద్ధగా వినగలిగే యోగం రావడం. అది నాకు ఏన ప్రాప్తం భగవతః శ్రీముఖోద్గీరితం బత, మీ యొక్క శ్రీముఖం నుంచి అంటే నా గురువైన మీ నుంచి ఈ కథ మీ శ్రీముఖం నుంచి కథ వినగలగడం నా భాగ్యము అని చెప్తూ, ఎంత విన్నా దత్తుని కథ నాకు తృప్తి కలగట్లేదు, ఇంకా వినాలనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు అజగరాఖ్యానము అవధూత కథానకము అని 2 విషయములు విస్తారంగా చెప్పారు. అజగరాఖ్యానం అంటే మొన్నటి రోజు చెప్పుకున్న ప్రహ్లాదునికి జరిగిన బోధ, అవధూత కథానకం అంటే నేటి రోజు యదు మహారాజుకి జరిగినది. తత్పూర్వం స్వామి యొక్క అవతారం ఇత్యాదులు చెప్పుకున్నాం. ఎన్ని విన్నా నా తృప్తి అధిగచ్చామి, ఇంకా తృప్తి కలగట్లేదు, ఇంకా వినాలనున్నది అని చెప్తూ, అసలు నా మనస్సంతా దత్తుడు తప్ప మరొకటి పట్టట్లేదు, ఆ స్థితిలో నేను ఉన్నాను అన్నాడు. ఇక్కడ నిజంగా శ్రోతకు ఆ స్థితి రావడం చాలా గొప్ప విషయం అండి. అలాగ వినగలిగితే ఆ శ్రవణం మోక్షానికి ఉపయుక్తమైన సాధన అవుతుంది. శ్రవణం ద్వారా పరీక్షణ్ మహారాజు మోక్షం పొందాడు. మనం ఎన్నో శ్రవణాలు చేసాం, ఎక్కడ వాళ్ళని అక్కడే ఉన్నాం. ఎందుకంటే శ్రవణంలో కూడా ఈ స్థితి రావాలి. అందుకే మధ్య మధ్యలో ఆగి ఈ సంభాషణ వ్యాసుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, శ్రవణానికి కావలసిన సావధాన స్థితి శ్రద్ధ ఎంత అవసరమో చెప్తున్నాడు ఇక్కడ. ఆ శ్రద్ధకు సంకేతమే హృదయం మే హృతం బ్రహ్మన్ దత్తదేవేన యత్స్వయం న శృణోమి న పశ్యామి న స్మరామి చ తం విన. నా హృదయం దత్తదేవుని చేత దొంగిలించబడినది, అందుకని దత్తుని గురించి తప్ప మరొక దాని గురించి వినాలని లేదు, చూడాలని లేదు, స్మరించాలని లేదు. ఆయనే నా స్మరణ, ఆయనే నా శ్రవణం, ఆయనే నా దర్శనము అని చెప్పి ప్రార్థించి ఇంకా వినాలనుంది అనగానే, ఇప్పుడు నీకు పితాపుత్ర సంవాదం అని ఒక మంచి విషయం చెప్తున్నాను విను అన్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి వృత్తాంతం. ఇందులో జీవుడి పరిస్థితి ఈ సంభాషణలో మనకు తెలుస్తుంది. ఇవాళ మనం ఈ శరీరంతో ఉన్నాం, ఇవాళ అంటే పుట్టిన దగ్గర నుంచి. ఆ పుట్టిన తర్వాత కూడా ఈ శరీరం నేను అని భావం బలపడ్డానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఆ తర్వాత ఈ శరీరం నేననే భావం వదలదు, ఇంకా అదే పట్టు కూర్చుంటుంది. ఆఖరికి నేను అనేది ఈ శరీరంతోనే మనల్ని మనం గుర్తించుకుంటూ అసలు ఆత్మవైపు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఈ శరీరంతో తెచ్చుకున్నవి వీటితో మమేకం చెందిపోతూ ఉంటూ అసలు వీటిని నడిపేది ఏమిటని ప్రశ్న వేయకుండా వెళ్ళిపోతుంటాం. అలాంటి వారికి సత్యం వైపు తిప్పడానికి పనికొచ్చే ఒక సత్యమైనటువంటి గాథ ఇక్కడ చెప్పబడుతున్నది. ఒకప్పుడు భృగువంశ సంజాతుడైనటువంటి వేదాంగ పారగుడైనటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. మధ్యదేశ నివాసీచ శాంత సర్వగుణాన్విత. అతడు మధ్యదేశంలో ఉండేవాడు. మధ్యదేశం అంటే భారతదేశానికి మధ్యదేశంలో ఉండేవాడు. గతే బహుతిథే కాలే వార్ధకేచ సమాగతే. చాలా కాలం తర్వాత ఆయనకి వృద్ధాప్యంలో సంతానం కలిగింది. ఆయనకి మొట్టమొదటి సంతానం కలగలేదు, వృద్ధాప్య దశలో సంతానం కలిగింది. ఆ సంతానం పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు, లేక కలిగినటువంటి సంతు గనక. అయితే అతడు పుట్టిన దగ్గర నుంచి ఎలా ఉండేవాడంటే జడాంధ బధిరాకృతి, ఒక జడుల్లాగా, గుడ్డివాళ్లాగా, చెవిటివాళ్లాగా ఉండేవాట. గుడ్డివాళ్లాగా అంటే అర్థం ఎదురుగా ఏం కనబడుతున్నా పట్టించుకోవట్లేదు, ఏం వినబడుతున్నా పట్టించుకోవట్లేదు, దేనికి స్పందించనట్టున్నాడు. అందుకే జడ అంధ బధిర ఆకృతి, ఆ విధంగా ఉన్నాడు. అయితే మనస్సులో కలిగిన సంతానం ఈ విధంగా ఉన్నాడేమిటని బాధ కలుగుతున్నది. సకాలంలో అతనికి ఉపనయనం చేసి నామకరణంలో సుమతి అనే నామకరణం చేసి, వారు మొదటి నుంచి వేదాంగాలతో కూడిన కుటుంబం కనుక పిల్లవాడు కూడా తెలివైన వాడు కావాలనుకుంటారు. అందుకే వేదాధ్యయనానికి గురువు వద్దకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియనే ఉపనయనం అంటారు.
అది చేసి సక్రమంగా గురువు ద్వారా, అసలు ఆయనే గురువు, వేద విద్య నేర్పుతున్నాడు, అన్నీ ఆయన వింటున్నాడు, కానీ ఏమీ మాట్లాడట్లేదు. అతనికి ఉన్నటువంటి ఆశలన్నీ అడి ఆశలు అవుతున్నాయి. పిల్లవాడేంటి ఇలా తయారయ్యాడని. ఒకరోజు కూర్చోబెట్టి బోధిస్తున్నాడు. గట్టిగా మందలించలేడు, గారాభం బాగా ఉన్నది అని కూర్చోబెట్టి, నాయనా నువ్వు చక్కగా చదువుకోవాలి, విద్యలో పారంగతుడు కావాలి, ఆ తర్వాత గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి, ఇష్ట్వా యజ్ఞాన్ అనుత్తమాన్, గృహస్థాశ్రమ ధర్మ ప్రకారంగా ఎన్నో యజ్ఞాలు చేయాలి, తర్వాత నువ్వు కూడా వివాహాదులు చేసుకుని సత్సంతానం కనాలి, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరిస్తావు, ఆపై నువ్వు చతుర్థాశ్రమైన సన్యాసాన్ని కూడా స్వీకరిస్తావు. ఇది నీ జీవితం ఇలా ఉండాలి నాయనా, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అని పిల్లవాడికి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ వింటున్నాడు, కానీ ఆయన అలాగే ఉన్నాడు. జడో నైవాహకించనా అని ఏమి పలకడం లేదు, ఉలకడం లేదు, ఆ విధంగా ఉన్నాడు. ఇలా మాటి మాటికి ప్రేరేపిస్తున్నాడుగా ఆయన మాట్లాడట్లేదు. బహుకాలం తర్వాత ఒకరోజు మాత్రం మాట్లాడేట. అంటే ఇంతవరకు ఈయన మాట్లాడట్లేదు ఏమిటి అనుకున్నవాడు మాట్లాడాడు ఆశ్చర్యకరంగా. ఎలాగంటే, నువ్వు చెప్పిన ఉపదేశం అంతా విన్నాను, ఈ వేదాలన్నీ నేను నేర్చుకున్నానయ్యా, అనేక రకాల శాస్త్రాలు కూడా నాకు తెలిసినవే, నాకు ఇప్పుడు మనస్సులో జ్ఞాపకం ఎంత ఉందో తెలుసా? జన్మానామయుతం సాగ్రం, 10,000 జన్మలు నాకు జ్ఞాపకం ఉన్నాయని చెప్తున్నాడండి ఇక్కడ. 10,000 జన్మలు. ఇవాళ ఈ దేహంతో ఉన్నాం, కానీ ఇప్పటికి ప్రకృతిలో పడి ఎన్ని తనువులు ఎత్తేమో తెలియదు. తనువులు మారుటలెన్నో తగులములింకెన్నో, వెనక ముందు అరయలోనే విడి రాలిడి వెన్నెన్నో. ఎన్ని శరీరాలు ధరించామో, ఎన్ని వాళ్ళు రాలిపోయామో. ఎప్పుడు ఏ శరీరం ధరించినా అది నేనే అనిపిస్తుంది. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అజ్ఞానం అండి. వరమనే అనాలి, ఎందుకంటే అన్ని జన్మలు గుర్తుంటే కన్ఫ్యూజను. ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నామో అదే మనకు గుర్తుంటుంది. మిగిలిన జ్ఞాపకంగా కాస్త ఉంటాయి, కానీ మొత్తం స్ఫురించవు. మనకి ఒక బాల్యం ఉందనుకోండి, అంత స్పష్టంగా మన బాల్య దశలో ఉన్నట్టు ఇప్పుడు ఫీల్ అవ్వం. ఒక జ్ఞాపకంగా బాల్యం వస్తుందేమో, కానీ మనం ఉన్న స్థితే శాశ్వతం అనుకుంటాం. ఎప్పటికప్పుడు ఆ స్థితి అశాశ్వతం పోతూ ఉంటుంది, కానీ ఉన్న స్థితే శాశ్వతం అనుకోవడం కనబడుతూ ఉంటుంది ప్రతి వారికి కూడా. కానీ ఇలాంటి శరీరాలు ఎన్ని మారేమో, ఈ శరీరాల్లోనే మార్పులు చూస్తున్నాం. ఇలాంటి శరీరాలు ఎన్ని మారేమో మనం ఇది ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఒక లాజికల్గా గొప్ప సిద్ధాంతం ఏమిటి అంటే జన్మ సిద్ధాంతం అండి. ఇంత తార్కికమైన సిద్ధాంతం మరొకటి ఉండదు. అంత సతార్కిక సిద్ధాంతం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. ఎందుకంటే ఇవాళ మనం ఇలా ప్రవర్తిస్తున్నామంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ తప్పకుండా ఉంటుంది. కారణ కార్య సంబంధం ఉండి తీరుతుంది. హేతువాదం అంటే ఇది. హేతువు లేనిది కార్యం లేదుగా. ఆ హేతువాదం వెళుతూ ఉంటే ఇవాళ ఈ సంస్కారాలు రావడానికి కారణం ఏంటి? అందరూ ఒక్కలా ఉండకపోవడానికి కారణం ఏమిటి అంటే వారి వారి పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి కర్మ సంస్కారములు. అందుకు ఒక్కసారి నిదానంగా కూర్చొని ఆలోచించాలి. ఇవి మనం ఆలోచించలేకపోతే ఇలాంటి కథల ద్వారా వ్యాసదేవుడు ఆలోచింపజేస్తాడు. ఒక రమ్యమైనటువంటి వృత్తాంతం చెప్తున్నాడు ఇక్కడ. జన్మానాం అయుతం, 10,000 జన్మలు నాకు గుర్తున్నాయ్యా, మమ స్మృతిపథంగతాః. అలాంటి జన్మల్లో ఎన్ని రకాలుగా నేను ప్రవర్తించానో కూడా నాకు తెలుసు. ఎన్ని లాభాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. ఒక్కొక్కప్పుడు వైరాగ్యం, ఒక్కొక్కప్పుడు రాగము, శత్రువులు, స్నేహితులు, భార్యలు, వారితో సంయోగం, వియోగం, ఇవన్నీ తెలుసు. ఎందరు తల్లులో ఎందరు తండ్రులో. ఇప్పుడు నువ్వు ఇన్ని జ్ఞాపకం ఉన్నవాడికి ఇతడు నా తండ్రి అనే భావం ఎక్కడ నిలుస్తుంది చెప్పు నాకు? నువ్వు కూడా ఒక తండ్రి అంతే, ఆమె ఒక తల్లి. ఇలాంటి తల్లులు ఎందరో తండ్రులు. ఏ భావం పెట్టుకోవాలి చెప్పు? అనుభూతాన్ని సౌఖ్యాన్ని దుఃఖాన్ని చ పునఃపునః. ఇదివరకు అనేక రకాలైన సుఖాలు దుఃఖాలు అనుభవించాను. ఎందరో బంధువులు, ఎందరో మిత్రులు, ఒకరేమిటి, అవన్నీ నాకు కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి జన్మలెత్తి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించడం కూడా గుర్తుంది నాకు. ఇక్కడ మనకి ఈ జన్మలోనే మాతృగర్భంలో ఎలా ఉన్నామో తెలియదు. నాకు గుర్తులేదు కనుక నేను మాతృగర్భం నుంచి రాలేదని అంటే అజ్ఞానం అని రండి. ఇక్కడ గుర్తు లేకపోయినా ఒప్పుకుంటున్నాం మనం, ఎందుకంటే అది నేచురల్ అని భావంతో. కానీ అక్కడెంత బాధపడ్డామో. భగవంతుడు ఇచ్చిన మరొక వరం ఏంటంటే ఆ వేదన గుర్తులేదు మనకి, లేకపోతే నడవలేము ముందుకి. అన్ని జన్మలు గుర్తున్నా కూడా ఉండగలగాలంటే దానికో తపస్సో పూర్వజన్మ సుకృతమో ఉండాలి. దానికి కూడా ఆ జ్ఞాపకాలు పట్టుకోవడం కూడా కష్టమే, వాటిని తట్టుకోవడం కూడా కష్టమే. అది ఎవరికి ఉంటుందంటే జ్ఞానికి, బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఉంటుంది. అటువంటి వాడు ఇతను. అందుకే చెప్తున్నాడు, గర్భదుఃఖాన్ని అనేకాని బాలత్వే యవ్వనే తథా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. జననీ జఠరంలో ఉండడాలు ఎన్ని జరిగాయో, ఎన్ని మార్లు బాలుండయ్యానో, ఎన్ని మార్లు యవ్వనంలోకి వచ్చాను. వృద్ధాప్యం వచ్చినప్పుడు అయ్యో వృద్ధుడిని అయిపోయినా అనుకుంటూనే ఉన్నాను, మళ్ళీ పోతున్నా, మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ బాలుండి అవుతున్నాను.
ఇలాంటివి ఎన్నో జరిగాయి. వార్ధకేచ తథాస్థాని తాని సర్వాణి సంస్మరే, నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. దీన్ని జాతస్మృతి అంటారండి. ఇది ఒకానొక యోగం. కొందరు మహాత్ములకు అది ఉంటుంది. జడభరతుడికి లేడి జన్మలో జాతస్మృతి ఉంది. అంటే ఆ పూర్వజన్మలో తాను చేసిన సాధన వ్యర్థం కాలేదు. చివరి గడియల్లో లేడీని స్మరించడం చేత లేడిగా పుట్టినా ఆ జన్మల్లో చేసిన సాధన వ్యర్థం కాకుండా తర్వాత జన్మలో జాతస్మృతిగా వచ్చి తానేమిటో తెలుసుకోవడానికి పనికొచ్చింది. కనుక లేడి జన్మలోనే జాగ్రత్త పడ్డాడు కనుక తర్వాత జన్మ ఆయన బ్రహ్మజ్ఞానియే జీవన్ముక్తుడు కాగలిగాడు. అది జాతస్మృతి అనేది కూడా భగవద్ అనుగ్రహం వల్ల కొద్ది మందికే వస్తుంది. ఇక్కడ గత జన్మలు గుర్తు రావడం అనేటువంటి గొప్ప విషయం. పైగా ఎన్ని జన్మలు అంటే ఎన్ని వర్ణాలు ఎత్తాను కనుక నేను ఈ వర్ణం వాడిని అహంకరించడానికి లేదండి. ఇవాళ ఈ తొడుగుతో ఈ వర్ణం, ఇదివరకు ఇలాంటి వర్ణాలు ఎన్నెత్తాను. అందుకే ఇలాంటి కథలు జాగ్రత్తగా విన్నా ఆలోచించిన ఇప్పుడు ఈ వర్ణం వాడిని, ఈ ఆశ్రమం వాడిని, ఈ జాతి నాది, ఈ కులం నాదని అహంకారం చచ్చూరుకుంటుంది. తెలుసుకోండి ఇక్కడ. మరి ఇప్పుడు వర్ణం గురించి ఏమంటామంటే వచ్చిన వర్ణంలో ధర్మం ఏంటో తెలుసుకుని దాని ప్రకారం ప్రవర్తించడమే కానీ ఇది కూడా శాశ్వతమా అంటే తనువులతో పాటు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కనుక దేనితో నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు చెప్పు? బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచైవ యోనిషు, అనేక బ్రాహ్మణ జన్మలు, క్షత్రియ జన్మలు, వైశ్య జన్మలు, శూద్ర జన్మలు ఎత్తాను. పునశ్చ పశుకీటానం, కేవలం అవే కాదు పశుకీట జన్మలు కూడా ఎత్తాను, లేడి జన్మలు ఎత్తాను, పక్షుల జన్మలు ఎత్తాను, జంతువుల జన్మలు ఎత్తాను, రాజులకు భృత్యుడుగా ఎన్నో జన్మలు ఎత్తాను, రాజుగా ఎన్నో జన్మలు ఎత్తాను. ఇవి తెలిస్తే అధికార మదం కూడా తగ్గూరుకుంటుందండి. ఇక్కడ ఒకప్పుడు అధికారంతో ఉంటే ఇవాళ అధికారం, ఇదివరకు భృత్యత్వమే, ఇవాళ అధికారంతో విర్రవేగం కనుక తర్వాత జన్మల్లో మన భృత్యత్వం రావచ్చు. కనుక ఇవి తెలుసుకుంటే ఎప్పటికప్పుడు ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకే గ్రహించాలి ఇవన్నీ కూడా. సముత్పన్నోస్మి గేహేషు తథైవ తవ వేస్మని. అంతేకాదు అనేక పెద్ద పెద్ద ఇళ్లల్లో పుట్టాను, మధ్య తరగతి ఇళ్లల్లో పుట్టాను, పేదవాళ్ళ ఇళ్లల్లో కూడా పుట్టాను. ఒక్కొక్కప్పుడు యజమానిగా పుట్టాను, ఒక్కొక్కప్పుడు బానిసగా పుట్టాను, ఒక్కొక్కప్పుడు సంపన్నుడిగా పుట్టాను, ఒకప్పుడు దరిద్రుడిగా కూడా పుట్టాను. అంటే ఇవాళ సంపద ఉందని అహంకరించడానికి కూడా లేదు. ఎన్ని దరిద్రపు జన్మలు. మళ్ళీ ఈ సంపద సద్వినియోగం చేసుకోకపోతే అవి రెడీగా ఉంటాయి మళ్ళీ. ఇలాంటివెన్నో. హృతం మయా హృతశ్చాన్యై, తెలివిగా ఎందరివో ధనాలు నేను తీసుకున్నాను, ఎందరికో నేను ధనాలు ఇచ్చాను కూడా. ఇక్కడ నా నుంచి ఎందరో దొంగిలించారు తెలివిగా. అదే తెలివిగా అనమాట. మరి ఎగబడు దోచుకోవడమే కాకుండా తెలివిగా ఒకరినొకడు దోచుకోవడం కూడా సమాజంలో మనకు కనబడుతున్నటువంటి అంశమే. అలా తెలివిగా నేనెన్నో దోచుకున్నాను, నా నుంచి అందరూ దోచుకున్నారు. ఈ రెండూ జరిగాయి. అలాగే దత్తం మయా అన్యై, నేను ఇతరులకు ఇచ్చాను, ఇతరులు నాకు ఇచ్చారు. ఇలాంటివి ఎన్ని జరిగాయో చూస్తూ ఉంటే ఇలా పుట్టడం అలా పోవడం, ఇలా పుట్టడం అలా పోవడం చక్రం. ఇలాంటి చక్రపు తిలుగులు ఎన్ని జరిగాయో. చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యమండి. ఇవాళ వృద్ధాప్యంలో కనబడుతున్నాను కనుక బాల్యం లేదంటావా? నీకు స్మృతి ఉంది కనుక ఒప్పుకుంటున్నావు. స్మృతి లేనివి ఎన్నున్నాయో కనుక గజ్జన్మ స్మృతి లేకపోవచ్చు. కనుక గజ్జన్మలు ఉంటే అక్కడి నుంచి వచ్చిన సంస్కారములే ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఏవం సంసార చక్రే అస్మిన్ భ్రమతా తాత సంకటే. మొత్తాన్ని సుఖము దుఃఖము, దుఃఖము సుఖము అని రెండు చెప్పుకున్నా అంతా కలిపి ఒకటే సంకటం అన్నాడు ఇక్కడ. ఇవన్నీ తత్కాలములే తప్ప వాటి అసలు స్వరూపం దుఃఖమే. ఆ సుఖానికి అసలు స్వరూపం లేదు. జ్ఞానమేతన్ మయా ప్రాప్తం, ఈ జన్మలో నాకు జ్ఞానం కలిగింది. జ్ఞానం అంటే నేనంటే ఏమిటో తెలిసినది. మారుతున్న శరీరాలు నేను కాదు, మారని ఆత్మ ఏది ఉందో అది నేను. ఆ ఎరుక ఎవరికైతే కలుగుతుందో వాడికి మరి శరీరాలు రావు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎరుకంటే నాకు తెలిసండి ఈ శరీరం నేను కాదు, ఆత్మ నేను. కబుర్లు చెప్తే లాభం లేదు. ఆత్మగా నువ్వు ఫీల్ అవుతున్నావా, ఆత్మగా నువ్వు ఉండగలుగుతున్నావా, అది తెలుసుకోవాలి. అదే బ్రహ్మముగా ఉండగలుగుతా. ఆత్మ సర్వమునందు ఒకటిగానే ఉంది, తనువులే మారుతున్నాయి. కానీ అందరి యందు ఏది ఆత్మగా ఉన్నదో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లు, అది నేననే స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ తనువు నేననే భ్రాంతి ఉండదు. ఏదో ఒక ప్రారంధం వల్ల ఈ శరీరం లభించింది, కానీ ఎన్నో జన్మల సాధన వల్ల నాకిప్పుడు జ్ఞానమేతన్ మయా ప్రాప్తం. ఈ జ్ఞానానుకున్న లక్షణం ఏంటో తెలుసా? మోక్ష సంప్రాప్తి కారకం. ఈ జ్ఞానం మోక్షాన్ని ఇస్తున్నది. మోక్షం అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లోకి పడకపోవడం మోక్షం. దానికి పనికొస్తుంది జ్ఞానం అని చెప్తూ, ఈ జ్ఞానమే నువ్వు చెప్పేవి వేదములన్నీ చదవాలి అని, అలాంటి వేదములన్నిటి యొక్క సారం ఈ జ్ఞానము సుమా అన్నాడు ఇక్కడ. అంటే వేదాలు అక్కర్లేదని కాదు, వేదములన్నిటి సారం ఇది. ఇదే విజ్ఞానే యత్ర సర్వోయం ఋగ్యజుస్సామ సన్నిత. ఇది చెప్తూ నేను ఇలాంటి వేదములు, ఆ వేదములను అనుసరించిన శాస్త్రాలు ఇవన్నీ గజ్జన్మల్లో చాలా అధ్యయనం చేశాను. ఇన్ని జన్మలు గుర్తున్నవాడికి అది గుర్తుండదో చెప్పు?
అదేవిధంగా అనేక యజ్ఞాలు దానాలు చేశాను. చెప్తున్నాను, యజ్ఞ దానాదులను కర్మలే. ఈ కర్మలు మోక్షాన్ని ఇవ్వవు సుమా. జ్ఞానం లభించిన వాడికి కర్మ యొక్క అవసరం లేదు. అంతవరకు కర్మ అవసరమే. జ్ఞానం లభించే వరకు కర్మ అవసరమే. జ్ఞానం లభించనంత వరకు కర్మను విడిచిపెడితే వాడు కర్మ భ్రష్టుడవుతాడు. జ్ఞానం పొందినటువంటి వాడు కర్మల్ని సన్యసించిన వాడవుతాడు. సన్యసించుట అంటే జ్ఞానం చేత కర్మబంధములు విడిచిన వాడు అతడు. అటువంటి వాడు మహాత్ముడు. అటువంటి వాడికి యజ్ఞదానాదికులు అక్కర్లేదు. అటువంటి కర్మలు ఏం చేస్తాయి? నిజానికి ఆ లోకం ఈ లోకం తిప్పుతాయి అంతే. మంచి యజ్ఞం చేశాడు, మంచి కర్మ చేశాడు, దానివల్ల పుణ్యలోకాలు వచ్చాయి, భోగాలు అనుభవించాడు. భోగాలు అనుభవిస్తున్నంతకాలం వాడికి స్పృహ ఉంటుంది. కొంతకాలం నా పుణ్యం పోతుంది, ఈ భోగం పోతుంది, మళ్ళీ భూమి మీదకి పడాలి అని దిగులుంటూనే ఉంటుంది ఇక్కడ. కనుక లోకాలన్నిట్లో అనుభవించేవన్నీ కూడాను దుఃఖములే. భోగములు కూడా దుఃఖాన్ని కప్పుకున్న తొడిగే. తెలుసుకోండి, ఈ నిర్వచనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ దుఃఖానికి వేసిన తొడిగే భోగం. అప్పటికి సుఖంలా అనిపిస్తుంది, కానీ అది షుగర్ కోటెడ్ పిల్స్ ఉంటాయి చూసారా మీరు, ఆ పైనే తీపి, కొంతసేపు ఇంకా నాలుగు మీద ఉంచుకుంటే చేదు తగిలి తీరుతుంది. భోగములు కూడా అంతే. తెలుసుకోండి, ఇక్కడ ఇప్పుడు ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు, కానీ సత్యం అదే. చాలామంది చేతులు కాలే కాకులు పట్టుకోవడమే కదా. కానీ అరటిపండు బోలిచ్చినట్లుగా సత్యం ఇది అని తేల్చి చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఈయనకు మొహమాటం లేదు కదా, అది ఉన్నమాట చెప్పేస్తున్నాడు ఈయన. అందుకే ఇవన్నీ కూడా భూలోకంలో రాజ్యము, అధికారము, సంపద, హోదా ఇవన్నీ ఎలాంటివో పైలోకంలో స్వర్గాది సుఖములు అలాంటివే. వీటికి శాశ్వతత్వం లేదు, వాటికి లేదు. వీటితో పొంచి ఉంటుంది దుఃఖం, వీటికి అనుబంధంగా దుఃఖం ఉంటుంది. సుఖం పక్కనే ఉంటుంది దుఃఖం, సుఖం లోపల కూడా దుఃఖం ఉంటుంది. సుఖం దుఃఖం కలిసే ఉంటాయి. అది అటువంటిప్పుడు దానికి పూర్తిగా సుఖం ఎలా చెప్తావు? అవి దుఃఖములే గట్టిగా ఆలోచిస్తాయి. అందుకే రాజ్యం స్వర్గాదికంచైవ దుఃఖమేవా నతత్ సుఖం. రాజ్యము స్వర్గము కూడా దుఃఖమే, అందులో సుఖమేం లేదు. ఇన్నాళ్ళకి నాకు పదవి వచ్చిందని మురిసిపోతూ తెగ తిరుగుతుంటాడు, కానీ వాడి దుఃఖాలు వాడికి ఉంటాయి, వాటిల్లో ఉండవండి. సుఖం తన్నిర్గుణం బ్రహ్మ. మరి ఎక్కడయ్యే సుఖం ఉన్నది అంటే గుణాతీతమైనటువంటి ఆ బ్రహ్మమునందు మాత్రమే సుఖమున్నది. అది సర్వదుఃఖాతిగం విభో. అది ఎవడు పొందగలడంటే సర్వసంగ వినిర్ముక్త తత్ప్రాప్స్యామి పరంపదం. సంగములన్నీ వీడినవాడు మాత్రమే దాన్ని పొందగలడు. మనస్సుకి ఏ విషయ సంపర్కం తగిలినా విష్ణు సంపర్కం ఉండదు ఇక్కడ. కనుక విష్ణువుతో సంపర్కం, పరమాత్మతో సంపర్కం ఏదుందో అది ఐకాత్మ్యమైనటువంటి అనుబంధం. అది ఇక్కడ అభిన్న భావం అటువంటిది. కనుకనే నాకు ఈ కర్మానుష్ఠానములు ఇవన్నీ కూడా సరైనటువంటి స్థితికి తీసుకువెళ్ళవని నాకు తెలిసి, ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగిన తర్వాత సమ్యజ్ఞానం కలిగిన వాడికి తస్మాదుత్పన్న బోధస్య వేదై కిమ్మే ప్రయోజనం. బోధ ఎవడికి కలుగుతుందో వాడికి వేదంతో ప్రయోజనం ఏముందయ్యా అన్నాడు ఇక్కడ. ఈ మాట భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడండి. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున, ఇది మాట చెప్పాడు. అంటే దీన్ని బట్టి వేదాలు అక్కర్లేదు, ఇవన్నీ మీ పురాణంలోనే చెప్పారు కదా, వేదం అక్కర్లేదు అని చెప్పడం కాదు ఇక్కడ. అంటే వేదాదులు కర్మకి ప్రధానంగా తీసుకోకుండా చిత్తశుద్ధ్యర్థం చేయడానికి కర్మకి ఎంత అవసరమో అంత గ్రహించి మిగిలిందంతా కూడా ఆత్మవిచారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. కనుక వేదంలో చెప్పిన కర్మ ఉపాసన కూడా చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి ఎంత అవసరమో, జ్ఞానం పొందడానికి సాధనకి ఎంత అవసరమో అంత గ్రహించాలి సాధన దశలో. సిద్ధ దశకు వెళ్ళాక వాడితో కూడా పని లేదు. కానీ సిద్ధ దశలో ఉన్నటువంటి వాడి మాట ఇక్కడ. కనుకనే నేను చాలా తృప్తిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. చూడండి, ముసలి తండ్రికి పిల్లవాడు చెప్తున్నాడు. ఇలాంటి కథలే మనకు కనబడతాయి. అంత వయసు పెరిగిపోయిన రాక్షసుడికి చిన్నపిల్ల నిర్భయంగా ఉండి చెప్తాడు అంతా విష్ణువే అని. ఆ కథ మీకు తెలుసు. అదేమిటో మన సంస్కృతిలో చిన్నపిల్లలే జ్ఞానాన్ని చెప్పారు అంటే జ్ఞానానికి వయసు నిమిత్తం లేదయ్యా, చిన్నప్పుడే నేర్చుకోవాలి అని చెప్పడం ఒకటి. పెద్దవాళ్ళైనా మాకెందుకు రాలేదంటే హిరణ్యకశిపుడికి కూడా రాలేదు కదా, మీరు బాధపడకండి అని చెప్పాలి ఇక్కడ. అంటే వాళ్ళంతా మీరు అంతే ఏం చేస్తాం ఇక్కడ వయస్సులా అండి. కనుకనే జ్ఞానం పొందడానికి సాధనకి వయస్సులు చూసుకోవద్దు. శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. అయితే దానికి పురాకృత ప్రారంధములు వెనకుండాలి. నాకు గత ప్రారంధం లేదు కనుక జ్ఞానం రాలేదు. మీరేమంటారు అంటే నాకు ప్రారంధం లేదు కనుక తిండి లేదంటారా? వండుకోవట్లే, సంపాదించట్లే. అదేవిధంగా ఇక్కడ సాధన చేయవలసినదే. ఒక్కొక్క రోజు పోతూ ఉంటే భగవంతుడి సాధనకిచ్చిన ఆయువనే అవకాశాన్ని మనం ఒక్కొక్కటి వ్యర్థం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే ఐహికంగా ఒక కీర్తి కోసమో హోదా కోసం ప్రయత్నిస్తున్నామంటే వ్యర్థమైన వాటి కోసమే ప్రయత్నిస్తున్నాం. అవి కూడదని కాదు, అవి అశాశ్వతమని తెలుసుకుంటూ శాశ్వతమైన ధర్మం కోసం, మోక్షం కోసం వాటిని ఎలా వాడాలో తెలుసుకోగలగాలి ఇక్కడ.
అందుకే రాగ ద్వేష భయ ఉద్వేగ కామ క్రోధాది వర్జిత శాంతించాహముపాగమ్య ముక్తో మత్త ఇవ ద్విప. ఒక దానిపై రాగం కానీ మరొక దానిపై కోపం కానీ, రాగం ఉంటే కోపం ఉంటుందండి. ఎప్పుడైతే ఇది నాది అనే భావం కలగగానే అది నాది అనే భావాన్ని నిలవనివ్వని వాటన్నిటి మీద కోపం వస్తుంది ఇక్కడ. అని రాగం తర్వాత వచ్చేటువంటిది కోపం, భయం, ఉద్వేగం, ప్రతిదానికి ఏదో తొందరపాటు, ఆవేశాలు, అదేవిధంగా ఏదో వస్తువును కోరుకోవడం, ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి కానీ నా ప్రస్తుతం లేవు. అదేవిధంగా శాంతంతో నేనున్నాను, ఒక పరవశించిన మదించిన ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాను అన్నాడు ఇక్కడ. మదగజం, మదం అంటేనే మైమరపు, మైమరపు అంటే అర్థం ఇక్కడ బహిర్ముఖత్వం లేని బ్రహ్మానంద స్థితిలో తనను తాను మైమరచిన స్థితిని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అది బ్రహ్మానంద పారవశ్యం. అదే ముక్తో మత్త ఇవ ద్విప విచరిష్యే మహీమేతాం. అందుకే నేను ఎక్కడైనా తిరుగుతాను, ఏ భయం లేదు తెలుసా. ఎందుకంటే దేనికి భయపడాలి, ఇవేవి సత్యములు కావు, ఏది సత్యమో నాకు తెలుసు కనుక ఆ స్థితిలో నేనున్నాను అంటే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. నిన్న కాక మొన్న నా ముందు పెరుగో ఇప్పటి వరకు జడుడని, గుడ్డివాడి వంటివాడని, చెవిటివాడి వంటివాడు అనుకున్నాను, ఏవి పట్టట్లేదని. కానీ నీకు పట్టిన జ్ఞానం మాకు పట్టలేదు, ఇది తెలుసుకో. ఎందుకంటే బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పినప్పుడు యోగులు చిన్నపిల్లల్లా ఉన్మత్తుల్లా పిశాచాల్లా ఉంటారు అంటే పిశాచాలు ఉన్మత్తులు గొప్పవని కదా అర్థం. ఇక్కడ వాడు పిచ్చివాళ్ళ ఉంటాడండి అంటారు, కానీ నిజానికి మనం పిచ్చివాళ్ళం, వాడు కాదు. అయితే 100 మంది పిచ్చివాళ్ళ మధ్య ఒక్క మంచివాడు ఉంటే వాళ్ళందరూ కలిసి నువ్వు పిచ్చి, మీ అమ్మకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి నడుస్తారు. అదేవిధంగా జ్ఞాని దొరకడం కష్టం కనుక అజ్ఞానులందరూ కలిసి ఆయన పిచ్చివాడని జడుడని అంటారయ్యా అన్నాడు ఇక్కడ. అనుకోలేదు ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపుడే వీడు జడుల్లా కనబడుతున్నాడు అనుకున్నాడు. ఇక్కడ వాడి యొక్క జడత్వం, వాడే పూర్తి చైతన్యంతో ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఆత్మ విషయంలో జడులు, లోక విషయంలో చాలా యాక్టివ్. కానీ జ్ఞానులు జ్ఞానం విషయంలో చాలా యాక్టివ్గా ఉంటారు, లోక విషయంలో జడంగా ఉంటారు, వాళ్ళకి పట్టదండి. అది తేడా ఇక్కడ. కిమేతద్ భాషసే వత్స కుతస్తే జ్ఞాన సంభవ. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, ఇంత చక్కటి జ్ఞానాన్ని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఈ తండ్రి శాస్త్రములన్నీ చదివాడు. ఇతడు చెప్పినటువంటి వేదాంత జ్ఞానం అతను తెలియక కాదు, అది బాగా గమనించవలసిన అంశం అండి. ఇవాళ కొత్తగా కుర్రాడొచ్చి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నాడు అనుకోవద్దు. తెలియక కాదు, పెద్ద ఆయనకి అన్నీ తెలుసు, కానీ అది పరోక్ష జ్ఞానం అంటారు. ఇక్కడ శాస్త్రముల్లో ఉన్నది బాగా అర్థం చేసుకుని ఆ సిద్ధాంతం గురించి వాదిస్తూ అవతలి వాడికి స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పగలగడాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అసలు జ్ఞానం లేని దానికంటే ఇది చాలా గొప్పది. ఎందుకంటే ఏదో చెప్పారు కానీ జ్ఞానం ఏం అర్థం కాలేదండి, ఒక స్టోరీ లేదు. నిన్నైతే 25 గురువులు కనబడ్డారు కథ, ఇవాళ ఏం స్టోరీ లేదండి అని అనొచ్చు. అంటే జ్ఞానం గ్రహించడం కూడా కష్టమే, చెప్పినా చదివినా కూడా గ్రహించడం కష్టమే. అలాంటిది స్పష్టంగా గ్రహించి ఇది బ్రహ్మము, ఇది ఆత్మ, ఇది అనాత్మ, అనాత్మల మిథ్యలు, బ్రహ్మమే సత్యం అని స్పష్టంగా గ్రహించడం పరోక్ష జ్ఞానం. అంటే తాను గ్రహించగలడు, ఇతరులకి చక్కగా గ్రహింపజేయగలడు. అది గొప్పదే, సందేహం లేదు. కానీ అది అల్టిమేట్ కాదయ్యా అన్నాడు ఇక్కడ. పరోక్ష జ్ఞానం అనేది పాపనాశనం చేస్తుందని సందేహం లేదు, కానీ తర్వాత జన్మల్లో ఎప్పుడైనా ఇస్తుంది. కనుక పరోక్ష జ్ఞానం కూడా వ్యర్థం కాదు, కానీ అది నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. నేరుగా మోక్షం ఇచ్చేదేది అపరోక్ష జ్ఞానం. అపరోక్షం అని ఎందుకన్నారని తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి పరోక్షము అంటే వాడికి ఆత్మ గురించి అర్థమైంది కానీ అనుభవానికి రాలేదండి ఇక్కడ. అందుకే ప్రతి వాళ్ళు ఆత్మ అంటే ఏమిటో కబుర్లాడతారు, కానీ అనుభవం రావడం మహా కష్టం. అలా ఈ తండ్రికి తెలియక కాదు, శాస్త్రంలో ఉన్నవన్నీ తెలుసు, కానీ ఇంకా అపరోక్షానుభూతి రాలేదంతే. పరోక్ష జ్ఞానంగా శాస్త్రములు అన్నీ తెలుసు. ఏ ఉపనిషత్తునైనా కోట్ చేయగలడు, జీవబ్రహ్మైక్య సంబంధమైన అద్వైత ప్రతిపాదకమైన కారికలు చెప్పగలడు, వ్యాఖ్యానాన్ని చెప్పగలడు, సిద్ధాంత ప్రతిపాదన చేయగలడు. అంత మహానుభావుడే, సందేహం లేదు. కానీ అనుభవం లేదు. అనుభవం వచ్చే వరకు మాత్రం సత్కర్మలు ఆచరించాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి, అవన్నీ చేస్తున్నాడు. పిల్లవాడిని కూడా అలా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు, కానీ పిల్లవాడు తీర్చిదిద్దబడ్డం కాదు, ఇవన్నీ దాటి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ అలాంటి పుత్రుడు పుట్టడమే ఆ తండ్రి ఇదివరకు చేసుకున్న యజ్ఞాల పుణ్యాల తపస్సుల ఫలమండి. ఇక్కడ సామాన్యంగా దొరుకుతారా? ఒక సుఖయోగింద్రుడు వంటివాడు ఇతను. అంటే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని. ఏదో ప్రారంభం ఒకటి ఉంది కనుక శరీరం దాల్చాడు, కానీ శరీరంతో తాదాత్మ్యం లేదు మహానుభావుడికి. ఇలాంటి వాళ్ళ ప్రారంధం ఇతర మానవులకు ఉపయోగం అండి ఇక్కడ. ఎందుకంటే ఒక సుఖయోగింద్రుడు బ్రహ్మవేత్త అయినప్పుడు ఆయన భూమి యందు ఉండవలసిన అవసరం లేదు, కానీ భూమి యందు తిరగడం పరీక్షితు యొక్క అదృష్టం, మరికొందరు మహాత్ముల యొక్క అదృష్టం. ఆదిశంకర భగవత్పాదులు వంటి మహాత్ములు ఇటువంటి సుఖయోగింద్రుడి వంటి స్థితికి చెందినటువంటి వాడు ఆసేతు సీతాచలం భారతదేశంలో సంచరించాడంటే ఈ దేశం చేసుకున్న అదృష్టం, ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. బోధ చెయ్యడం ఆ గురువుకు అవసరం లేదు.
ఇతర పండితులు అంటారా, వాళ్ళు బోధ నెపంతో వాళ్ళు జ్ఞానాన్ని సాధన చేసుకోవడానికే చేస్తారు. వీళ్ళ పాండిత్య దశ దాటిపోయి అనుభవ దశకు వెళ్ళినటువంటి వారు కనుక పాండిత్యంలో కూడా అనుభవ పాండిత్యం ఉంటుంది, అది కోటుకొక్కడికి కూడా రాదు. కనుక ఈ తండ్రి అంటున్నాడు, ఏమిటయ్యా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంతవరకు జడుడు జడుడు అనుకున్న నా పుత్రుడు ఇంత జ్ఞాని ఎలా అయ్యాడు? ఎందుకంటే పరోక్ష జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానిని గుర్తించగలిగే తెలివితేటలుంటాయి, అందుకు పోల్చుకోగలిగాడు. శ్రోతుమిచ్చామ్యహం సర్వం పరం కౌతూహలం హిమే తత్సర్వం బృహిమే వత్స యథావృత్తం పురాతనం. నీకింత జ్ఞానం కలగడానికి కారణమేమిటో నాకు చెప్తావా అని అడిగాడు. ఇన్ని జన్మలెత్తాను, అన్ని జన్మలెత్తే నిన్ను చెప్పో బాగుంది, కానీ ఇంత జ్ఞానం కలగడానికి కారణమేమిటి అంటే, నాయన ఇన్ని జన్మల్లో నేను ఎన్నో చదివాను, వేదాలు అన్నీ చెప్పాను కదా, అవి చదవగచాగా వచ్చిన పుణ్యం ఒకటి ఉంటుంది, అది నా గత జన్మలో చాలా పండిపోయింది. గత జన్మలో ఇంచుమించు నా స్థితి ఎక్కడికి వచ్చిందంటే, అహమాసం పురా విప్రో న్యస్తాత్మ పరమాత్మని. గత జన్మలో నేను వేదవేత్తని, వేదముల యొక్క విషయములు తెలుసుకుని కేవలం ఆత్మవిద్యని అభ్యాసం చేశాను ఆ జన్మలో. అలా ఆత్మవిద్యని అలవరుచుకొని, అంటే న్యస్తాత్మ పరమాత్మని, నా యొక్క ఆత్మని పరమాత్మ మీద పెట్టాను అంటే అర్థం ఏంటి? ఆత్మ అనే సబ్జెక్ట్ తీసుకొచ్చి పరమాత్మ అనే సబ్జెక్ట్ మీద పెట్టాడా అంటే, నేను అనే భావాన్ని కేవలం పరమాత్మతోనే తాదాత్మ్యం చెందించడమే న్యస్తాత్మ పరమాత్మని అనేటువంటి మాట. ఆత్మవిద్యా విచారేషు పరినిష్టాం పరాంగత. ఆ సమయంలో నిరంతరం నా విచారణ ఆత్మతత్వం కోసమే చేశాను. ఇది జ్ఞానయోగం అంటే అది. కానీ జ్ఞానయోగ సాధన కూడా చేసినంత మాత్రాన వెంటనే ముక్తి వస్తుందని లేదు. ఆ ప్రారంధం బలీయమైనప్పుడు అతి తక్కువ జన్మల్లో ముక్తి వస్తుంది, అందులో సందేహం లేదు ఇక్కడ. కానీ జ్ఞానయోగం అంత విశేషం. పైగా తస్మిన్నేవ పరాప్రీతి మమాసిద్యుంజత పరే. అంతేకాదు, నిరంతరం ఆ బ్రహ్మమునందే నాకు ప్రీతి కలిగింది. అంటే బ్రహ్మమునందు బ్రహ్మ విచారణ యందు నిరంతరం ప్రీతి కలిగి, అది ఎలాంటి ప్రీతి అంటే పరాప్రీతి. ఇదే పరాభక్తి అన్న ఇదే అర్థం. పరమాత్మ యందు పరమమైన ప్రీతి కలిగి ఉన్నాను, సత్వస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని చెప్పినట్లే. అలా బహుకాలం ఆ జన్మలో నిరంతర పరమాత్మ యందే ప్రీతి కలిగి ఉండడం చేత ఇప్పుడు నాకు ఈ జన్మ వచ్చింది. అయితే అజ్ఞానం చేత ఆకర్షింపబడి పుట్టేనయ్యా అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలండి ఈ మాట. అజ్ఞానం చేత ఆకర్షింపబడ్డాను, అంత స్థితికి వెళ్ళి కూడా అజ్ఞానం చేత ఆకర్షింపబడ్డట. అజ్ఞానం అంటే మూర్ఖత్వం కాదు, అధ్యాస వదలకపోవుట. ఇది అజ్ఞానం. వేదాంత భాషలో అధ్యాస వదలకపోవుట అని అర్థం. అధ్యాస అంటే తాను కాని దానిని తాను అనుకొనుట, ఇది అధ్యాస. ఎంత ఆత్మవిచారణ చేసినా ఇది వదలడం మహా కష్టం. చూసారా ఈ కథలో? అంత చేసినా ఎక్కడో మిగిలిపోయింది అది, ఆ అధ్యాస. దానికి అవిద్య అని, అజ్ఞానం అని పేరు. వేదాంత పరిభాషలో అజ్ఞానం ఇది. అంతేగా నాకు ఇన్ని డిగ్రీలు వచ్చేయండి, నా అంత మేధావి లేడు, నన్ను పట్టుకుని అజ్ఞానం అంటావా అంటే, వేదాంతి నిన్ను అజ్ఞానినే అంటానయ్యా అంటాడు ఇక్కడ. వేదాంత భాషలో అజ్ఞానం వేరు, అది లోకజ్ఞానం లేకపోవడం కాదు, బ్రహ్మజ్ఞానం లేకపోవడం. ఇక్కడ బ్రహ్మము ఏదో అనుభవంలో నిలబడక అనాత్మ విషయాలను ఆత్మగా భావించేటువంటి భ్రాంతి అది. కనుక ఆత్మని తెలుసుకోలేకపోవటొకటి, అనాత్మని ఆత్మ అనుకొనుటొకటి. అనాత్మని అంటే దేహాదుల్ని నేను అనుకొనుట, అదంత తేలిగ్గా పోదు కదా, అది వాసనాప్రాయంగా ఉన్నా తప్పదు అది. అందుకే అజ్ఞానాకృష్ట సద్భావో విపన్నశ్చ ప్రమాదత. అలా అజ్ఞానం చేత లాగబడి ఈ జన్మెత్తాను. కానీ నేను అప్పుడు చేసినటువంటి సాధన వ్యర్థం కాక ప్రారబ్ధవశాత్తు దేహం ధరించాను, కానీ నా పుట్టుకు నుంచి జ్ఞానం సిద్ధించింది. ఇప్పుడు ఈయన ఏమనాలి? జీవన్ముక్తుడు అనాలి. ఇక్కడ ఆ స్థితిని పొందిపోయాడండి ఈయన, శరీరంతో ఉండగానే పొందాడు. యావత్ అద్య అయుతానాంచ జన్మానా స్మృతిమాగత. అన్ని జన్మల సాధన, గజ్జన్మలో చేసిన బ్రహ్మవిచార సాధన కలిపి నాకు 10,000 జన్మల వృత్తాంతాలు ఇప్పుడు గుర్తుకొచ్చే, చూసావా అని చెప్తూ, అప్పుడు మా నాన్న కూడా ఇలాగే వేదాధ్య అనుష్ఠానములు చేసి నాకు నేర్పి చేస్తే అవన్నీ చేసి విచారణ దశలోకి వెళ్ళాను అని చెప్తూ, కనుక వేదములేమిటి, కర్మలేమిటి, వాటి వల్ల పొందవలసింది ఏమిటో ఇవన్నీ నాకు తెలిసినవే. అందుకే మళ్ళీ చదువుతానని చెప్పు. ఎక్కడో ఎంఏకో వెళ్ళిపోయి ఆ డిగ్రీకి వెళ్ళిన వాడు మళ్ళీ 2 2 2 3 3 9 అని అంటారు, 2 2 4 3 3 9 అంటాడండి. ఎక్కడికి వెళ్ళి అన్నాడు కదా, మళ్ళీ ఎక్కాల్లోకి వెళ్తాడా? అదేవిధంగా నాకు ఇవి అక్కర్లేదయ్యా అని చక్కగా చెప్పాడు. జ్ఞానదాన ఫలం అయితే ఒక్కటి, ఇవాళ నాకు జ్ఞానం రావడానికి కారణం ఏంటంటే, గత జన్మల్లోని ఆత్మవిచారణ చేయడమే కాకుండా 10 మందికి ఆ జ్ఞానాన్ని బోధించాను. అన్నిటికంటే గొప్ప దానం జ్ఞానదానం, ఇది తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానాన్ని ఇవ్వడం అన్నిటికంటే గొప్పది. ఆ జ్ఞానదాన ఫలం హేతత్ యజ్జాతిస్మరణం మమ. ఆ జ్ఞానదాన ఫలం వల్ల నాకు జాతిస్మృతి కలిగింది. జాతిస్మరణం లేదా జాతస్మృతి, అది కలగడానికి కారణం ఏంటి? గజ్జన్మల్లో నేను జ్ఞానాన్ని 10 మందికి బోధించడం ఒకటి చేశాను. దానివల్ల ఇప్పుడు ఈ జన్మలో మరి ఏం చేస్తావు? ప్రారంధం ఉంది కదా అంటే,
ప్రారబ్ధం ఈ తనువు అనుభవిస్తుంది. నేను ఈ తనువు నేను కాను అనేటువంటి స్థితిలో ఏకాంతత్వముపాగమ్య యతిష్యే అథ ఆత్మమోక్షణే, ఇంకా ఆత్మముక్తికై నిరంతర ఏకాంతంలో ఉంటాను. ఆ ఏకాంతంలో ఉండడమే నా స్థితి. మీరు జడత్వమని అంధత్వమని నానా పేర్లు పెట్టుకున్నారు అని ఇప్పుడు మాట్లాడితే ఒక్కసారి ఆనందంతో నమస్కారం చేసి, నీ నుంచి జ్ఞానబోధ తెలియాలని ఉందంటే చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏతావతా పితుప్రీతిం ఉత్పద్య అనునృణ్యమాప్నుయాం. అరుణ్యం అంటే అప్పు లేకుండా ఉండడం. పితృరుణ విముక్తి పొందడానికి నీకు నేను బోధ చేస్తానన్నాడు. చూడండి ఇక్కడ జ్ఞానబోధ వల్ల పితృరుణం నుంచి బయటపడాలి. అందరూ చేయగలరండి ఇలా పితృరుణం నుంచి. తండ్రికి జ్ఞానం బోధించడం తెలివైన పుత్రుడు ఉంటాడా? ఈ తండ్రి అదృష్టం, అలాంటి పుత్రుడు కలిగాడు. అందుకే అనుణ్యం ఆప్నుయాం, నేను రుణము లేని వాడిని కావడానికై పితుప్రీతిం, తండ్రికి ప్రీతి కలిగిస్తూ చెప్తున్నాను అని గొప్ప మాట చెప్పాడు. నాయన ఈ సంసారం ఒక ప్రవాహంలా ఎడతెగని సుమ. అదేవిధంగా ఘటీయంత్రవదవ్యయం, ఒక ఏతాము ఇలా దిగుతుంది, ఆ నీళ్లు తోడుతుంది, మళ్ళీ పగిలుతుంటుంది. అదేవిధంగా తిరుగుతూ ఉంటాం, ఎన్నో జననాలు ఎన్నో మరణాలు. ఇది తెలుసుకో. నీకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఇంతకాలం గృహస్థాశ్రమం, ఆ తర్వాత అయిన తర్వాత వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత అయిన తర్వాత ఇంత ఆశ పెట్టుకోక ఆయువు మీద సుమా అన్నాడు ఇక్కడ. అంత ఆశ పెట్టుకోకు. అందుకే తమనుష్ఠాయ విధివత్ తత్పరిత్యజ్య గార్హస్థ్యం వానప్రస్థరతో భవా. ఇంకా చాలు, ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. గృహస్థాశ్రమం ఎంతవరకు అండి? కొందరు అంటూ ఉంటారు, ఈ మనవడి పెళ్ళి అయ్యే వరకు ఇలా ఉండనేయండి, ఆ తర్వాత ఇంకా భగవజ్ఞానమే, నీకు జన్మలో లేదు తెలిసివచ్చు. ఎందుకంటే బాధ్యత అన్నప్పుడు ఎంతవరకు అంటే, పుత్రుడైతే ఉపనయన సంస్కారం చేయించే వరకే, పుత్రికైతే వివాహం వరకే, అంతే. ఇంకా తర్వాత లేదుట. ఆ బాధ్యత అనుకుంటే అంతవరకు. ఆత్మజ్ఞాన విషయం కాదు, జ్ఞాన సాధకుని చెయ్యాలనుకున్నవాడి విషయం ఇక్కడ చెప్తున్నది. కనుక నువ్వు గొప్ప కబుర్లు చెప్పు, ఇదైన తర్వాత అదైన తర్వాత అంటే ఆయువు మీద అంత నమ్మకం పెట్టుకున్నావయ్యా నువ్వు. ఆయువు మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు. నిత్యం సన్నిహితో మృత్యువు పక్కనుందని ఎప్పుడు అనుకుంటూ జ్ఞాన సాధన చేయాలి. అంతేగాని నెక్స్ట్ ప్లాన్లు, నెక్స్ట్ ఇయర్ ప్లాను, 5 years ప్లాన్లు లేవండి ఇక్కడ. క్షణమే, ఈ క్షణమే అన్నంత గట్టిగా ఎవడుంటాడో వాడికి ఏ జన్మకైనా మోక్షం వస్తుంది. అంత గట్టి పట్టుదల పడితే ఏదో జన్మకి, కానీ తర్వాత చూసుకుందాం అనుకున్న వాడికి జన్మలు ఎక్స్టెండ్ అయిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ, ఇది సత్యం. అందుకే బాలకుల రెండు మన ప్రాయపు బాలురు కొందరుర్విలో కూలుట కంటిరే అంటాడు ప్రహ్లాదుడు. తోటి వారందరినీ పోగు చేసుకుని, ఆయన ఇటువంటి జ్ఞానభక్తులేగా. రండి కూర్చోండి, ఇదే గ్యారంటీ అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి ఏమిటయ్యా చిన్నపిల్లాడు ఆడుకో అంటారు అంటే పెద్ద ఇంకా అంత హోప్ ఉందా? మన వయస్సులో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవడం కనిపించట్లే. చెప్తే భయపడతాం కానీ ఇవన్నీ కనబడుతున్నది. కనుక ఆయువు గ్యారంటీ అనుకోవద్దు. అలాగే చచ్చిపోతారో అని భయపడుతూ కూర్చోకండి, అదొక ప్రమాదం ఇక్కడ. ఈ మాట చెప్పగానే ఆయువు గ్యారంటీ కాదన్నారండి అని భయపడుతూ చచ్చిపోతాను అనుకోవడం కాదు ఇక్కడ. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళీ దొరకది అవకాశం అన్నంత గట్టిగా సాధనలోకి వెళ్ళాలి. అందుకే నువ్వు ఇక కర్మలన్నీ కూడా చక్కగా పద్ధతి ప్రకారం పరిత్యజించాలి. కర్మలను కూడా సన్యసించే విధానం ఒకటి ఉంది. ఆ పద్ధతి ప్రకారం పరిత్యజించి ద్వంద్వాతీత స్థితి కోసం సాధన చేయు. ఎలా చేయాలి? ఆత్మని ఆత్మానమాధాయ, ఆత్మయందు ఆత్మనుంచు అన్నాడు. అంటే నేననే భావమును నిజంగా నేనుకు మూలమైన చైతన్యమును నిలబెట్టు. ఎలా నిలబెడతావంటే ముందు దాని యందు పెట్టడం కాదు, అదే తానవడం. అంటే నెయ్యిని అగ్నియందు ఉంచుట వలే అన్నాడు ఇక్కడ. నెయ్యిని అగ్నియందు ఉంచితే ఏమవుతుందండి? మొట్టమొదట అర్పణం అన్నాం, నెయ్యి అగ్నికి అర్పణం. తర్వాత ఏమైంది? నెయ్యి అగ్ని అయిపోయింది. తెలుసుకో ఇక్కడ. కానీ ఆత్మని ఆత్మయందుంచుట అంటే ఆత్మవిచారణ చెయ్యుట అని అర్థం ఇక్కడ. ఆత్మన్యాత్మానమాదాయ నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ. నిర్ద్వంద్వ, ద్వంద్వాతీతుడవై ఉండు. నిష్పరిగ్రహ, దేన్ని స్వీకరించుకున్నాడు అంటే దేన్ని ఇది నాది అని గ్రహించకపోవడమే అపరిగ్రహం. ఏకాంతశీల సాధనకు తండ్రికి చెప్తున్నాండి. ఏకాంతాన్ని ఎక్కువగా అంటే ఒక నిశ్చయ స్వభావం కలిగి, ఏకాంతం అంటే ఒక నిశ్చయ స్వభావంతో ఏకాగ్ర బుద్ధితో ఉండుట, సంపర్కము లేకుండా ఉండుట. వశ్యాత్మ, ఎంత చెప్పినా మనస్సు పోతూ ఉంటుంది కదా, దాన్ని గ్రహించాలి. భవ భిక్షురతంద్రిత, భిక్షువు అయి ఉండు. యోగపరో భూత్వా బాహ్యస్పర్శ వివర్జిత. ఇందులో ఒక్కొక్క పాయింట్ కూడా సాధకుడికి చాలా అవసరం. బాహ్యస్పర్శ అంటే బాహ్య విషయములపై ఆసక్తిని విడిచిపెట్టుండాలి. అప్పుడు తత ప్రాప్స్యసి తం యోగం, అప్పుడు నీకు ఆ యోగం లభిస్తుంది. యోగం ఏ యోగం అయ్యా అంటే దుఃఖ సంయోగం లేని యోగం లభిస్తుంది అయ్యా అన్నాడు ఇక్కడ.
దుఃఖముతో సంయోగము లేని యోగము లభిస్తుంది. కనుక నేను చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అదొక మందు. దేనికి మందు అంటే దుఃఖ సంయోగ భేషజం. గొప్ప శబ్దం వేశారు ఇక్కడ. దుఃఖమనే దానితో పడిన సంయోగం అనేటటువంటి ఏ రోగం ఉందో ఆ రోగం పోగొట్టడంలో మందు ఆత్మవిచారణయే, మరొకటి కాదు. ఇది ముక్తిహేతుం అనౌపమ్యం అనాక్షేయం సుసంగినాం. ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఇది విషయాసక్తులకి చెప్పరాది జ్ఞానం. చెప్తే వాళ్ళు కోపగించుకుంటారు కనుక పెద్ద చెప్పేర్లేండి జ్ఞానం అనో, అర్థం కాలేదనో చెప్పిన వాడి మీద నింద వస్తుంది. అందుకే తన క్షేమం కోరుకునేవాడు అందరికీ చెప్పడిది. ఎందుకు లేనిపోని అపకీర్తి. అందుకే సుసంగినాం అనాఖ్యేయం అంటే ఎక్కువ విషయ సంపర్కాలు ఎవడుకుంటాయో వాడికి జ్ఞానం చెప్పరాదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే పై కథలతోనే కాలక్షేపం చేస్తారు. అంటే వాడికి తెలియక కాదు, వీడికి అనవసరమని, వీడు గ్రహించే స్థితిలో లేడని చెప్తారు. కనుక విపరీతమైన విషయాసక్తి కలిగినటువంటి వారికి ఇది అనాక్షేయం, చెప్పరాదు. అంటే కాలక్షేపపు రాయళ్ళకి ఇది చెప్పరాదు, శ్రద్ధాళువులకు చెప్పాలి అని చెప్పగానే నాకు నువ్వు చెప్తున్న బ్రహ్మజ్ఞానం అనే జలం పడుతూ ఉంటే మనస్సు చల్లబడిపోతుందయ్యా. ఎంత బాగున్నదో. నువ్వు నాకు మేఘంలా కనబడుతున్నాడు. పుత్రవారిద గొప్ప సంబోధన చేశాడు. పుత్ర రూపంలో ఉన్న మేఘమా, నీ నుంచి కురుస్తున్న బ్రహ్మజ్ఞానాంబుసేకేన బ్రహ్మజ్ఞానం అనే జలధార నన్ను చల్లబరుస్తుంది. ఆపకు, ఆ వాన ఇంకా కురవని, ఇంకా కురవని. వింటూ నా ఆనందం కలుగుతుంది. జ్ఞానం వచ్చినా రాకపోయినా వింటూ ఉంటే ఆనందం కలిగిందంటే మనకు బాగుపడే యోగం దగ్గర అయ్యిందని అర్థం అండి. తెలుసుకోండి, ఇక్కడ ఏదో తెలియని ఆనందం అండి. అది వింటూ ఉంటే చాలు, నీకు అతి కొద్ది జన్మల్లో ముక్తుంది. అది గొప్ప గ్యారంటీ. మనకి ఆనందం కలగాలి ఇక్కడ, అది కలిగింది అతనికి. కానీ ఇంకా వినాలనుంది. ఎందుకంటే అవిద్య అనేటువంటి ఒక భయంకరమైన కృష్ణ సర్పం కాటు వేస్తే ఆ విషం ఒళ్ళంతా ఎక్కిపోయింది. ఇంతవరకు నీ మాటని జలంతో పోల్చాను, ఇప్పుడు అమృతంతో పోలుస్తున్నాను. ఒళ్ళంతా ఎక్కిపోయిన అవిద్యారూపమైన విషం నుంచి బయటపడాలంటే నీ మాటలు అమృతంలా పనిచేస్తాయి, విషానికి ఔషధంలా పనిచేస్తాయి అంటే అయితే చెప్తాను విను. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి చెప్పడం కూడా సరదావే. ఎందుకంటే వాడు మాట్లాడితే బ్రహ్మము, వింటే బ్రహ్మము, అంటే బ్రహ్మము, అనుకుంటే బ్రహ్మము, అంతా బ్రహ్మమే. ఇదే బ్రహ్మాభ్యాస విదుర్బుధా అంటారు. ఇక్కడ వాడు బ్రహ్మము గురించి తప్ప మరొకడు మాట్లాడు. ఇక్కడ బ్రహ్మచింతన లేదా బ్రహ్మం గురించి మాట్లాడట, ఏది చేసినా బ్రహ్మంతోనే ఉండుట, అది వాడి యొక్క స్థితి. అందుకే మంచి కథ చెప్తున్నాను విను అన్నాడు. ఈ కథ వింటే ఇందులో అనుగ్రహించిన ఒక దైవం ఉన్నాడు. ఆయన అనుగ్రహం వల్ల మనకు వివేకము, వైరాగ్యము, జ్ఞానము ఇత్యాదులన్నీ లభిస్తాయి. ఆ కథ చెప్తున్నాను విను అని అత్యద్భుతమైన కథని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ దివ్యమైన వృత్తాంతం ఇప్పుడు సుమతి చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారికి. ప్రాగ్బభూవ మహావీర్య శత్రుజిన్నామ పార్థివ. శత్రుజిత్తు అని పేరుతో ఒక మహారాజు ఉండేవాడయ్యా. అతడు లోకక్షేమం కోసం, రాజ్యక్షేమం కోసం యజ్ఞయాగాదులు చేసి దేవతలను మెప్పించి, ఇది రాజ్యపాలన అనే ధర్మాన్ని స్వీకరించిన వాడికి కర్తవ్యం ఇది ఇక్కడ. కానీ రాజక్షేమం కోసం ఆయన యజ్ఞయాగాది క్రతువులతో దేవతలను మెప్పించి ప్రజలను చక్కగా గమనించుకుంటూ ప్రజాక్షేమమే పరమార్థంగా జీవించాడు. ఆయనకు పుత్రుడున్నాడు. అతను కూడా తండ్రితో పోలినటువంటి వాడే. ఋతుధ్వజుడు అతని పేరు. అతడు బుద్ధి, విక్రమ, లావణ్యములు మూడూ కలిగినటువంటి వాడు. గురువుల వద్ద చక్కగా శిక్షణ పొందినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు తండ్రికి సహకారంగా ఉంటూ యువరాజు అయి చక్కగా సహకరిస్తున్నాడు. ఆయనకి ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు మిత్రులు తరచూ కలిసి ఇతని దగ్గరకు వచ్చి ముగ్గురు అటు ఇటు విహారాలు చేయడం, కబుర్లు ఆడుకోవడం చేస్తున్నారు. నిజానికి ఆ ఇద్దరు మిత్రులు నాగలోకానికి చెందినటువంటి వారు. నాగదేవతలు వీటి గురించి ఏదో ఇది ఎంత వింటూ ఉంటే పూర్వ జానపద చిత్రాలలాగా అనిపిస్తోందండి అనుకోవచ్చు. కానీ ఇది ఊహించి రాసిన కథ కాదు, జరిగిన కథే. నాగులు, దేవతలు వాళ్ళ కామరూపములు ఉండడం అనేటువంటిది సత్యం. అది ఇటీవల కాలంలో ఒక యోగి తన జీవితానుభవం పుస్తకంగా రాశాడు. ఇంగ్లీష్లోనే రాశాడు. పాశ్చాత్య దేశాలు కూడా ఆయన మాటలు వింటూ ఉన్నాయి. ఆయన స్వయంగా తన గురువు వద్ద ఉన్నప్పుడు హిమాలయాల్లో ఒక నాగదేవత వచ్చి గురువుతో మాట్లాడిన స్వయంగా చూసిన వైనాన్ని రచించాడు. నమ్మినా నమ్మకపోయినా నా అనుభవం రాస్తున్నానని చెప్పాడు. అందరికీ అన్న అనుభవానికి రావు గనక ఇది ఒక పెద్ద వ్యవస్థ. అయితే ప్రస్తుతం నాగదేవతల గురించి చెప్పడం నా ఉపన్యాసం కాదు గనక ఇక్కడితో ఆ విషయాన్ని ప్రస్తావన చేయట్లేదు. కానీ మొత్తానికి అవి కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి. నువ్వు నేను ఎలా ఉన్నామో అది అలాగే ఉన్నాయి. మరి జగన్మిథ్య కదండి అంటే ఈ లోకం ఎలాంటి సత్యమో అవి అలాంటి సత్యాలే. నరకము, స్వర్గము, భూమి అన్న ఒక వంటి సత్యములే, వ్యవహార సత్యములు.
పరమార్థ జ్ఞానం కలిగిన వాడికి మిథ్యలే, అంతవరకు ఇవన్నీ సత్యములు. మళ్ళీ వీటిలో జాగ్రత్త పడకుండా జాగ్రత్త పడాలి. మొత్తానికి ఆ నాగపుత్రులు ఇద్దరు ఎలా వచ్చేవారంటే ప్రచ్ఛన్న రూపాలతో వచ్చేవారు. ఎందుకంటే పాములు వచ్చి ఆడుకుంటున్నాయంటే ఈయన కలవకపోవచ్చు, ఆడుకోపోవచ్చు. కనుక వాళ్ళ ప్రచ్ఛన్న రూపమును స్వీకరించగలిగేటువంటి శక్తి ఉంది గనక బ్రహ్మరూప ప్రతిచ్ఛన్నవు ఒక ఇద్దరు విప్రుల్లా వచ్చేవట. మిత్రుల్లాగా ఈ ఋతుధ్వజుడితో కలిసి వీళ్ళు కబుర్లు ఆడుకుంటూ హాయిగా ఆ వయస్సుకు తగ్గట్టుగా తరుణవు ప్రియదర్శనవు వారు ఉభయులతో కలిసి క్రీడాసక్తవు కబుర్లు ఆడుకుంటూ విహరిస్తూ మిత్రధర్మంతో ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు అలాగా కబుర్లు ఆడుకుని మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోయేవారు. ఇలాగా కొంతకాలం జరుగుతూ ఉండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కలిగింది. తండ్రి చూశాడు. ఎవరు? ఆ నాగదేవతల యొక్క తండ్రి ఉన్నాడు. ఆయన పేరు అశ్వతరుడు. ఆయన చూసి, అవును మీరు రోజు భూలోకానికి వెళ్ళి వస్తూ ఉన్నట్టున్నారు, అక్కడ ఏమిటి మీరు చేస్తున్న నిర్వాకాలు చెప్పండి అన్నారు. అంటే ఏం లేదు, మాకొక మిత్రుడున్నాడు, ఆయనతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నాం మేము అని. కానీ అతని అవసరాలు కనుక్కొని ఎప్పుడైనా ఆయనకు ప్రయోజనకరమైన పని చేశారా అన్నట్ట తండ్రి. చూడండి, పురాణ కథలు వింటే ఎన్ని తెలుసుకోవచ్చు. అంటే ఏమిటి నువ్వు చెప్పిన ప్రశ్న మాకు అర్థం కాలేదు అంటే, స్నేహం అంటే కబుర్లాడుకోవడం, విహరించడం, విందులు వినోదాలు కాదయ్యా. ఒకరి అవసరాన్ని ఇంకొకరు తీర్చగలగాలి. వారితనికి ఏదైనా దుఃఖం ఉందేమో గమనించు, కష్టం ఏదైనా ఉందేమో తెలుసుకున్న కష్టాన్ని తీర్చు, అప్పుడు స్నేహం అవుతుంది సుమా అన్నాడు. అతనికి ఏమైనా జీవితంలో కష్టం ఉందా మీకు తెలిసి అంటే, ఒక కష్టం ఉంది అతనికి, అది మాకు తెలుసు. ఆయనకు గంధర్వతనయా తస్య పత్ని నామ్నా మదాలస. ఆయన భార్య పేరు మదాలస. ఆమె గంధర్వతనయ, ఆయనకు పత్ని. ఆమె ప్రమాదవశాత్తు మరణించినది. ఆ మరణించిన తర్వాత నుంచి ఆయన భార్య గురించి తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఆమెను తప్ప ఇంకొక ఆమెను వివాహం చేసుకోను అన్నాడు. స్త్రీ అంటే మదాలసయే అనేటువంటి అద్భుతమైన ప్రేమ తన భార్యపై కలిగినటువంటి వాడు ఏకపత్ని వ్రతుడతను. అనగానే ఇంతకమి ఎలా మరణించింది, కథం సా మృతా సాధ్వి, ఏ విధంగా మరణించింది అంటే ఆ పుత్రులు చెప్తున్నారు కథ. అంటే వాళ్ళకి తెలుసు ఆ కథ. ఒకప్పుడు గాలవుడు అని మహర్షి ఉండేవాడు. ఇది కథలోంచి కథలోకి వెళుతూ ఉంటాం కనుక శ్రద్ధగా వింటే మాత్రం గొప్ప ఆసక్తిగా ఉంటుంది కదా. అంత వేదాంత జ్ఞానం చెప్పి ఒక అద్భుతమైన కథను తీసుకొస్తున్నాడు. ఈ కథ కూడా వేదాంతం కోసమే, జ్ఞానం కోసమే చెప్తున్నాడు. ఎందుకంటే మనం చెప్పుకున్నది దత్తుల చరిత్ర అయితే, దత్తుడు జ్ఞానం తప్ప మరొకటి చెప్పడు. జ్ఞానం వచ్చే వరకు మనల్ని విడిచిపెట్టాడు. తెలుసుకోండి, జ్ఞానం వచ్చాక అప్పుడు విడిచిపెట్టాడు. జ్ఞానమే తానై మనతో ఉంటాడు. బ్రహ్మము తానై ముక్తినిస్తాడు. ఇక్కడ చెప్పడానికి ఏమన్నది. అందుకే ఈ వృత్తాంతం చాలా విశేషంగా చెప్పబడుతుంది. గాలవుడనే మహర్షి ఉండేవాడు. ఆయన శత్రుజిత్తు ఇంటికి వచ్చి, నాయన తపస్సుల వల్ల నాకు గుర్రం దొరికింది, ఇది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలదు, ఏ లోకానికైనా కూడాను అవిరళ సంచారం అంటే అడ్డు ఆపు లేకుండా వెళ్ళగలుస్తుమా. దీని పేరు కువలయాస్వము అని పేరు. అంటే కువలయం అంటే భూవలయం, దీనిలో ఎక్కడైనా తిరగగలదు. అదేవిధంగా లోకములన్నీ కూడా సంచరించగలదు. అలాంటి అశ్వాన్ని ముందు నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నీ నుంచి ఒక ప్రయోజనం అడగడానికి వచ్చినప్పుడు నీకు నేనేదైనా ఇవ్వాలిగా, అది నీకు ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇది ఎక్కడికైనా వెళ్ళగలదైనటువంటి గుర్రాన్ని నీకు ఇస్తున్నాను. రక్షణ కల్పించగలిగేటువంటి గుర్రం. గతి సర్వత్ర యస్య హి, సర్వత్రా గతి అంటే గమనం కలిగినటువంటిది అని చెప్తూ, నాకొక ఇబ్బంది ఏర్పడింది, దాని నుంచి బయటపడాలంటే నీ పుత్రుడి వల్ల జరుగుతుంది. అందుకని పుత్రుడికి ఇది ఇచ్చి నా పని సాధించమని చెప్పు. అదేంటంటే, నా తపస్సును భంగం చేస్తూ ఒక రాక్షసుడున్నాడు, ఆ రాక్షసుడు నుంచి కాపాడాలి నన్ను. వాడు తపోభంగం చేస్తున్నాడు. మేము తపస్సు లోకక్షేమం కోసం చేస్తాం, దానికి వాడు విఘాతం కలిగిస్తున్నాడు అని చెప్తే సరేనని పుత్రుడికి బాధ్యత అప్పచెప్పాడు తండ్రి. ఆ అశ్వాన్ని అధిరోహించి గాలవుడు ఆశ్రమం సమీపానికి చేరుకున్నాడు ఋతుధ్వజుడు. ఆ సమయంలో గాలవుడు నదిలో స్నానం చేసి సంధ్యాది కృత్యములు సంధ్యోపాసన తత్పరం ఉపాసనలో ఆయన ఉంటూ ఉండగా సౌకరం రూపమాస్థాయ, ఆ రాక్షసుడు ఒక పంది రూపాన్ని ధరించి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. అది చూసి వెంటనే బాణప్రయోగం చేశాడు ఋతుధ్వజుడు. ఆ బాణపు దెబ్బ తగిలిన వెంటనే అది రొప్పుతూ అరుస్తూ పారిపోయింది. ఇక్కడ ఆ పారిపోతుంటే దాని వెంట తరిమాడు. అది క్రమంగా పాతాళం వివేశాథ రాజపుత్రో ఋతుధ్వజ, అది పాతాళానికి చేరుకున్నది. ఇతరు కూడా ఆ గుర్రం మీద ఉన్నాడు కనుక తాను పాతాళలోకానికి చేరగలిగాడు. ఏ లోకంలోకైనా తీసుకువెళ్ళే శక్తి ఉంది కదా గుర్రానికి, అందుకే తాను పాతాళలోకానికి తీసుకెళ్ళాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడో కానీ పాతాళలోకం వెళ్ళి మరి కనబడలేదు. ఇతడు వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికల్లా
ఆ పాతాళ లోకంలో ఒక అత్యద్భుతమైన గృహం కనబడింది. ఆ గృహంలో ఒక స్త్రీ కనిపించింది. ఆమెను చూశాడు. నేను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ పంది రూపంలో రాక్షసుడు ఎక్కడున్నాడు, ఈ ఇల్లు ఎవరిది, నువ్వెవరు అంటే మాట్లాడకుండా అలా మేడ మీదకి వెళ్ళిందిట. ఇతను కూడా ఆమెను అనుసరించి ఆ మేడ మీదకి చేరుకున్నాడు. అది అంతఃపురం. అక్కడ ఒక పెద్ద విస్తారమైన అందంగా తీర్చిదిద్దబడ్డ మంచం ఉన్నది. ఆ మంచం మీద ఒక ఆమె పడుకునుంది. ఇతను చూశాడు, ఈమెవరు, ఈ పాతాళ లోకం యొక్క అధిదేవత ఏమిటి అని ఆశ్చర్యపోయి ఈమెవరు అని అనగ్గా ఆమె ఒక్కసారి లేచి సిగ్గుతో ఒద్దిక్కగా ఒక ప్రక్కన నిలబడి ఉన్నది. అప్పుడు ఆమె ప్రక్కనున్న ఎవరైతే మేడమెట్లెక్కి తీసుకెళ్లారో ఆమె చెప్తున్నది, విశ్వావసు అని గంధర్వరాజు ఉన్నాడు. ఆ గంధర్వరాజు యొక్క కుమార్తె ఈమె, నేను ఆమె చెలికెత్తని. అయితే చంద్రకేతు అనే రాక్షసుడి యొక్క పుత్రుడు పాతాళకేతు అని రాక్షసుడు ఉన్నాడు. ఆ పాతాళకేతువు ఒకప్పుడు వచ్చి మాయతో, అతను మాయలు చాలా తెలుసు, ఇప్పుడు పంది రూపంలో వచ్చాడు కదా, అదే అతని ఉన్న మాయ. ఇలాంటి మాయలు చేసి అతడు ఆమెను అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెట్టడమే కాకుండా ఈమెను వివాహం చేసుకోవడం ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆగామిన్యాన్ త్రయోదశ్యాం ఉద్వేక్షతి కిలా అసురహ, రాబోయే త్రయోదశి నాడు వివాహ ముహూర్తం. అంతవరకు ఈమెకి కాపలా అవన్నీ ఏర్పరిచాడు. నువ్వు అశ్వశక్తి చేత ఇక్కడికి రాగలిగో, ఇక్కడ ఈమె బంధితురాలే ఉన్నది అని చెప్తూ ఆమె ఏ ఒక్కరిని చేపట్టదు, అతన్ని చేపట్టడం ఇష్టం లేదు. అందుకు ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. ఇతడు నన్ను బంధించాడు, త్వరలో పెళ్లి చేసుకుంటాడనేటువంటి భయంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే కామధేను ఆమెను ఉద్దేశించి ఒక మాట చెప్పింది, నువ్వు తొందరపడకు సుమా, త్వరలో ఒక పురుషోత్తముడు ఇక్కడికి వస్తాడు, అతను నువ్వు వివాహం చేసుకుంటావు. సతే భర్త మహాభాగే నచరేణ భవిష్యతి, అతడే త్వరలో నీకు భర్త అవుతాడని అభయం ఇచ్చింది కామధేనువు. ఆ కామధేనువు మాటతో ఆమె శరీరం ధరించి ఉంది, కానీ ఈ రాక్షసుడి భయం అలాగే ఉన్నది. కామధేనువు మాట ఎలా నిజమవుతుందా అని మనం ఆలోచిస్తుంటే నువ్వు కనబడ్డావు. నన్ను కుండల అంటారు, నేనేమి చెలికెత్తని. ఆ పాతాళకేతువు ఇప్పుడు పంది రూపం ధరించి గాయపడి వెళ్ళడం మేము చూసాం, ఎక్కడికి వెళ్ళాడో, ఇది పరిస్థితి అని చెప్పగానే వెంటనే ఆమె ఇతన్ని గమనించి సురభీదేవి చెప్పినటువంటి రాజపుత్రుడు పురుషోత్తముడు ఇతడే అనేటువంటి భావం ఆమెకు కలిగింది. వెంటనే ఆ భావాన్ని గ్రహించు కుండల, ఈమెను నువ్వు స్వీకరించు, రాజధర్మ ప్రకారంగా నువ్వు ఈ సమయంలో స్వీకరించవచ్చు, రాజులకున్న వివాహ పద్ధతులు ఎన్నో ఉన్నాయి, ఆ ప్రకారంగా స్వీకరించవచ్చు అంటే నేను ఒక మాట అంటాడు, నేను పితాస్వామి మమ అధునా పరవాన్నహమస్మీతి, నేను నేను స్వతంత్రుడను కాను, తండ్రికి అధీనంలో ఉన్నటువంటి వాడిని, అందుకే తండ్రి అనుమతి లేనిది నేను వివాహం చేసుకోలేను అంటే, నాయన ఇది సర్వపూజ్యురాలైనటువంటి కామధేను యొక్క ఆజ్ఞ, ఇది రాజధర్మం ప్రకారంగా చెయ్యవచ్చు అని చెప్తున్న ధర్మం గనక నువ్వు తప్పకుండా వివాహం చేసుకో. ఈ క్షణంలో నేను ధ్యానం చేసి మా గంధర్వ పురోహితుని పిలిపిస్తానని తుందిలుడు అనే గంధర్వ పురోహితుని పిలిపించి ఈ కుండల సమీపంలో ఉంటూ అప్పటికప్పుడు ఋతుధ్వజునికి మదాలసుకు వివాహం జరిపించింది. ఇక్కడ అదైన తర్వాత మదాలస్తో సహా ఇతను అశ్వం మీద వెళ్ళబోతూ ఉంటే అక్కడ గాయపడి తేరుకున్నటువంటి పాతాళకేతువు తన సైన్యంతో సహా వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు తనకున్న ప్రతాపంతో, గాలవుడిచ్చిన ఆశీర్వచనంతో ఆ మహానుభావుడు ఆ అసురుల సేనలతో సహా పాతాళకేతువుని నశింపజేశాడు. అలా చంపి తిన్నగా తండ్రి వద్దకు వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు తండ్రి చాలా సంతోషించి ఆశీర్వచనం ఇచ్చి ఆ దంపతుల్ని చేరదీశాడు. అప్పటి నుంచి చక్కగా ఇతడు తండ్రికి చేదోడు బాదోడుగా ఉంటూ రాజ్యపాలన జరుగుతోంది. ఇలా బహుకాలం జరుగుతోందండి. ఇక్కడ ఆ సమయంలో ఒకప్పుడు ఏం జరిగిందంటే, అలాంటి మదాలస్తో వియోగం ఎలా ఏర్పడింది అని మళ్ళీ ప్రశ్నించాడు. ఇక్కడ అశ్వతరుడు పుత్రులిద్దరూ చెప్తున్నారు, ఇక్కడ కథను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు అతడు రాజ్యకార్యంకే తిరుగుతూ ఉండగా యమునా నదీ తీరానికి చేరుకున్నాడు ఈ కువలయాశ్వుడు. అంటే ఋతుధ్వజుడికి మరొక పేరు ఇప్పుడు కువలయాశ్వుడు, అంటే కువలయాశ్వము కలిగిన వాడయ్యాడు ఆయన. అలా వస్తూ ఉండగా అక్కడ ఋష్యాశ్రమం కనబడింది యమునా తీరంలో. అక్కడ ఒక మహర్షి గోచరించాడు, అతడు ధ్యానంలో ఉన్నాడు. ఈయన రాగానే చాలా సంతోషించి, నాయనా నువ్వు వచ్చావు, చాలా సంతోషం, నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను, అయితే యజ్ఞ దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ద్రవ్యం లేదు. ఆ సమయంలో నువ్వు కనబడ్డావు. ఎక్కడైనా సరే ఒక ఋషి యజ్ఞం చేస్తున్నాడు అంటే రాజ్యం పాలించేవాడు యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడాలి. అంటే తాను యజ్ఞములు చేయడమే కాకుండా ఎవరైనా యజ్ఞయాగాది కర్తవులు చేస్తే అవి నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత పాలకుడిది. ఎందుకంటే యజ్ఞముల ఫలం లోకక్షేమానికి, దేశక్షేమానికి.
ఆ కరణం చేత నువ్వు రక్షించాలి గనక ఇప్పుడు నా దక్షిణ ఇవ్వాలంటే ధనం లేదు, ఇప్పుడు నీ కంఠంలో ఒక విలువైనటువంటి స్వర్ణహారం కనబడుతుంది, రత్నాలు తాపినటువంటి స్వర్ణహారం, అది నాకు ఒక్కసారి ఇస్తే నేను ఇప్పుడు ఈ నది ద్వారా వెళ్ళి వరుణుడికి స్వయంగా ఇచ్చి వస్తాను, నువ్వు నాకు దాన్ని ఇస్తే అని చెప్పగానే, పైగా నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఆశ్రమం వద్దనే ఉండు అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ నేను నీకు వచ్చి కలుస్తాను అన్నాడు. వెంటనే ఇత్యుక్తస్తేన తద్ధృత్వా కంఠాభరణముత్తమం, వెంటనే కంఠాభరణాన్ని ఇచ్చాడు. నేను ఈ దక్షిణ ఇచ్చి తిరిగి వచ్చే వరకు కూడా యజ్ఞం పరిసమాప్తి అయింది, తృప్తి జరిగింది అని నేను చెప్పే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు అని రాజుతో చెప్పి ఆ ముని లేదా ఆ ఋషి వెంటనే ఆ నదిలో ప్రవేశించాడు. వాళ్ళకి ఆ యోగశక్తులు ఉంటాయి కనుక అందులో ప్రవేశించగానే ముని వ్రజయధిష్ఠత్వం అహం తిష్టామి సువ్రత, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వచ్చే వరకు నేను ఉంటానని మాట ఇచ్చి ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు మహానుభావుడైనటువంటి ఋతుధ్వజుడు. కొంతసేపటి తర్వాత అతను వచ్చాడు తిరిగి వచ్చి, నీ వల్ల యజ్ఞం చక్కగా పరిపూర్ణమైందయ్యా, చాలా ధన్యుణ్ణి అని చెప్పి ఇంక నువ్వు వెళ్ళి ఇంటికి అన్నాడు. కానీ ఈయన ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ప్రమాదం జరిగింది. ఏమిటా ప్రమాదం అంటే, ఇక్కడ మునివేషంలో ఉన్నటువంటి వాడు పాతాళకేతు అయిన రాక్షసుడు యొక్క తమ్ముడు, వాడు విడిపురు తాళకేతువు. వాడు మునివేషం వేసుకుని ఏం చేశాడంటే తన అన్నని చంపినటువంటి వాడిపై ప్రతీకారం తీర్చుకొని అక్కడ కూర్చున్నాడు. అందుకు మునివేషం వేసుకుని ఆ కంఠాభరణం పట్టుకుని మాయతో అక్కడి నుంచి అంతర్ధానమై వెళ్ళి ఋతుధ్వజుడి యొక్క తండ్రి అయినటువంటి శత్రుజిత్తు వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి అడవిలో వస్తూ ఉండగా ఒక రాక్షసుడు కనబడి నీ కొడుకుని చంపేశాడు, అక్కడ ఉన్నటువంటి కొందరు మహర్షులు అతని దహన కర్మలు చేసేశారు, అతడు పోతూ పోతూ నాకు ఇచ్చి వెళ్ళినటువంటి ఆభరణం నీకు తీసుకొచ్చి ఇచ్చాను అన్నాడు. ఇక్కడ అది చూపించాడు. ఈ కంఠాభరణం తీసుకొచ్చి ఆ తండ్రికి ఇచ్చి ఇది నీ కొడుకు యొక్క ఆభరణం, చనిపోయాడని చెప్పాడు. పైగా చనిపోయిన కొడుకు యొక్క ఆభరణం అనగానే ఆయన చనిపోయినది సత్యమే అని నమ్మాడు ఆ తండ్రి. వెంటనే చాలా బాధపడ్డాడు, అయ్యో అని దుఃఖిస్తున్నాడు. అందరూ ఇలా దుఃఖంతో ఉన్న సమయంలో మదాలస భర్తపై ఉన్న తీవ్రమైన అనురాగం చేత భర్త లేని జీవితం తనకు అక్కర్లేదు అనుకుని శరీర త్యాగం చేసి మరణించింది. తిరిగి ఇతను వెళ్ళేటప్పటికల్లా భార్య మరణించింది, మదాలస మరణించి ఉన్నది. ఇక్కడ దానితో బాధపడ్డాడు. వారు పరస్పర ప్రేమలు చూడండి, అది ప్రేమ. అంతేగాని బలవంతంగా తీసుకొచ్చి సహగమనం చేయడం కాదు. అక్కడ తన భర్త లేడంటే ఆమె ఉండలేకపోయింది, భార్య లేదంటే ఆయన ఉండలేని పరిస్థితి ఇక్కడ. కానీ రాజ్యధర్మ ప్రకారంగా రాజ్యపాలన చేస్తున్నాడు, కానీ భార్య లేని దుఃఖం దిగమింగుకుంటూ భార్యా వియోగంతో బాధపడుతూనే రాజ్యధర్మం చేస్తున్నాడు. మరొక స్త్రీని నేను నా జీవితంలోకి ఆహ్వానించను అని శపథం పట్టి ఉన్నాడు. ఈ విధంగా అతడిలో జీవితంలో ఈ దుఃఖం మాత్రం ఉందయ్యా. నువ్వు అన్నావే ఏదైనా దుఃఖం ఉందా అంటే ఇది ఒక్కటే అతడి జీవితంలో దుఃఖం, కానీ ఈ దుఃఖం ఎవ్వరూ తీర్చలేరు కదా. మేము మిత్రులు అవడం వల్ల యమునా నదీ తీరంలో కూర్చొని మేము కబుర్లు ఆడుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మాకు ఈ విషయం చెప్తూ ఉంటాడు. ఇక్కడ భార్యను తలుచుకొని దుఃఖిస్తుంటాడు, ఎందుకంటే మిత్రుల దగ్గర కష్టమో సుఖమో చెప్పుకుంటారు కదా, అలా చెప్తూ ఉన్నాడు. అనగానే ఒక్కసారి ఇతను అంటున్నాడు, అయితే ఒక పని చేస్తే సరే, అతడికి ఏ భార్య అయితే పోయిందనుకుంటున్నాడో ఆ భార్యని తిరిగి రప్పిస్తే ఎలా ఉంటుంది అన్నట్టు తండ్రి. అప్పుడు మిత్రుడి యొక్క దుఃఖం పూర్తిగా పోగొట్టినట్టు అవుతుంది కదా అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అని గొప్ప మాట చెప్పాడు. నాయనా, యత్నః పరోపకారాయ కర్తవ్యః పురుషేణ హి. పరోపకారం కోసం ప్రయత్నించడం అనేది పురుషుడి యొక్క కర్తవ్యము. కర్తవ్యం, నీ పని నువ్వు చేయి. ఫలం ఎలా వస్తుందంటావా? ఫలదాతృపరం దైవం. దైవం ఫలమిస్తాడు, మనం కర్మ చేయాలి. కనుక ఏ ఉపాయంతో మళ్ళీ మరణించిన వాళ్ళని తిరిగి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది శాస్త్రంలో. అయితే అందరూ చేయగలరా? చెప్పండి, రాసుకుంటాం టెక్నిక్ ఏదో అని పుస్తకాలు పట్టుకోకండి, అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అతడు దివ్య జాతికి చెందిన సర్పం. నాగదేవతల్లో నాగదేవత అంటేనే దివ్య శబ్దం ఉంది కదా, కనుక అతడి దివ్యనాగం, అతడికి సాధ్యమవుతుంది. అతడి స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది. అతడి స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది. ఆ మహానుభావుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం కనుక, యత్నః పరోపకారాయ కర్తవ్యః పురుషేణ హి ఫలదాతృపరం దైవం ధైర్యే లక్ష్మీ ప్రసీదతి. ఇది ప్రతివాడికి ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఇచ్చేటువంటి శ్లోకం అండి. ఇక్కడ పరోపకారం కోసం కర్తవ్యం చేయడం మన బాధ్యత. ఫలమిచ్చేవాడా దైవం. ధైర్యే, ఈ పని తప్పకుండా నెరవేరుతుంది అని పని చేయడానికి ఉత్సాహంతో సంపూర్ణంగా చేయాలి. అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా, అంటే ఆ పనికి కావలసిన ఫలం
తప్పకుండా లభిస్తుంది. అదే ధైర్యే లక్ష్మీ ప్రసీదతి, ధైర్యం ఉన్నవాడికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇది కొటేషన్ అండి ఇక్కడ, ధైర్యే లక్ష్మీ ప్రసీదతి. ఇలాంటి ఏ కాలంలోనైనా, ఏ మానవ జాతికైనా, ఏ దేశంలోనైనా పనికొచ్చే మాటలు భారతీయ ఆర్షవాంగ్మయమైన పురాణాదుల్లోంచి పుంఖాలు దొరుకుతాయి. అవి స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ వాక్యం ఎవరికైనా పనికొస్తుంది, మీరే ఒప్పుకుంటారు కదా. అందుకే పరోపకారం కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఫలమివ్వడం పరమాత్మ యొక్క పని. ధైర్యం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. 3 మహావాక్యాలు అంటూ చెప్పాడు ఇక్కడ, కార్యసాధకుడికి పనికొచ్చే మహావాక్యాలు. తస్మాదహం తథా యత్నం కరిష్యే పుత్రకావతః. కనుక దీనికి ఏమిటి కావాలో నేను చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. తపశ్చర్యాం సమాస్థాయ, ఎందుకంటే సృష్టిలో తపస్సు సాధించలేనిది లేదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప విషయం. ఇక్కడ తపస్సుతో దేన్నైనా సాధించవచ్చు. దానికి తగ్గ తపస్సు చేయడానికి కావలసినటువంటి దమ్మంటారే ఆ ధైర్యం ఉండాలండి. అది చేయడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళగలగాలి. దుఃఖం తీవ్రమైతే తపస్సు తీవ్రం చేయాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తపోబలం గట్టిగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. తపస, దానితోనే సాధించవచ్చు. అదే నేను తపస్సును ఆచరిస్తానని చెప్పి ప్లక్షావరణకం అని ఒక పర్వతానికి చేరికి అక్కడ తపస్సు చేశాడు. ఎవరు? అశ్వతరుడు అనబడేటటువంటి మహానుభావుడైన ఆ సర్పదేవత. ఆ తపస్సు చేస్తూ ఎవరిని ఉద్దేశించంటే సరస్వతీదేవిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇతడు చేసిన సరస్వతి స్తోత్రం ఒకటి లభించుంటుంది. మనం ఈ ఆర్ష గ్రంథాలు చదువుతూ ఉంటే ఒక రమ్యమైన గాథ నడుస్తుంది, దానితో సమాంతరంగా బోధ నడుస్తుంది, అంతర్లీనంగా కూడా. ఈ రెండిటితో పాటు మన బ్రతుకు బాగు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు పారాయణ చేసి చేయదగ్గ స్తోత్రాలు లభిస్తాయి. అది గొప్ప విశేషం. మీరు భాగవతం పట్టుకుంటే కథతో పాటు ఎన్ని స్తోత్రాలు లభిస్తాయి. రామాయణం పట్టుకుంటే లభిస్తాయి. శివపురాణం పట్టిన, అమ్మవారి పురాణం పట్టిన మన బ్రతుకు బాగుపడడానికి కావలసినటువంటి మంత్రరాసులు ఇస్తారు. ఈ పురాణాల్లో ఇవ్వబడే స్తోత్రముల యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా? ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముబ్రహ్మేత్ అనో మాట ఉన్నది. ఇతిహాస పురాణముల ద్వారా వేదము యొక్క ధర్మమే విస్తరించి చెప్పబడుతుంది. వేదముల్లో అనేక యజ్ఞములు ధర్మాలు చెప్పబడ్డాయి. అవే పురాణాలు మన కథల రూపంలో ధర్మాన్ని చెప్తాయి. అంతేకాదు వేదాల్లో అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి. ఆ యజ్ఞముల మహిమలు పురాణ వృత్తాంతాల రూపాల్లో ఉంటాయి. ఈ వృత్తాంతాలను శ్రద్ధగా వింటే యజ్ఞం చేసిన ఫలితం ఉంటుందండి. అదేదో ఆ ముడి ఉంటుంది, మనకు అది తెలియదు. అంటే అటు వేదం క్షుణ్ణంగా తెలియాలి, అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆరణ్యకముల గురించి గ్రహించగలగాలి. అప్పుడు పురాణానికి చక్కగా అధ్యయనం చేస్తే ఏ పురాణ ఘట్టం ఏ యజ్ఞ సంకేతాన్ని తెలియజేస్తుందో తెలుసుకోవచ్చు. అది కాకుండా వేదం వచ్చింది కదా అని పురాణాలను చిన్న చూపు చూడడం, అన్వయించలేకపోవడం, అసంప్రదాయ ధోరణులు రావడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నామండి ఇవన్నీ కూడా. అదేవిధంగా వేదాల్లో బోల్డ్ సూక్తాలు ఉంటాయి. ఆ వేద సూక్తాలు ఉచ్చరించడానికి కావలసిన సంస్కారాలు అధికారాలు అవసరం. అవి లేనప్పుడు ఉచ్చరించరాదు. కానీ దాని ఫలితం అందరికీ కావాలి కదా. అంటే వేదాల్లో చెప్పిన సూక్తములనే పురాణాల్లో స్తోత్రాల రూపంలో అందించాడు వ్యాసదేవుడు. అది కృపయా మునినా కృతమని. అందుకే మన చండీ సప్తశతి చదివితే వచ్చేటువంటి స్తోత్రములు పురాణోక్తం. అది చదివితే వేదాల్లో ఉన్న అనేక దేవీ సూక్తముల తత్వం అందులో ఉంది. ఎందులో ఏ దేవీ సూక్తం చెప్పబడిందో చెప్పాలనేది ఒక ప్రవచనం అవుతుంది ఇక్కడ. ఆ వేద సూక్తములు చెప్పాలి అంటే అందరికీ అది సాధ్యం కాదు. కానీ తత్ఫలం ఇవ్వడానికి పురాణాల రూపంలో ఇచ్చాడు. అలాగే అనేక రకాల విష్ణు సూక్తాల సారం విష్ణు సహస్రనామ స్తోత్రం తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా సరస్వతి సూక్తములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సారములు అటు దేవీ భాగవతంలో చెప్పబడ్డాయి, ఇక్కడ ఈ స్తోత్ర రూపంలో చెప్పబడుతుంది. అది ఇదంతా అయిన తర్వాత సరస్వతీదేవి చెప్తుంది దీని ఫలశ్రుతిని. అంటే ఎంత మహిమాన్వితమో గమనించండి ఇక్కడ. పైగా ఇందులో భావాలు కూడా గంభీరమైన భావాలు. అటు మంత్రశాస్త్రం చెప్పబడుతుంది, ఉపనిషత్తులు చెప్పబడతాయి, వేద విషయములు చెప్పబడతాయి. అయితే ప్రస్తుతం దీన్ని వ్యాఖ్యానిస్తే మిగిలిన 2-3 రోజులు కనీసం పడుతుంది దీనికి. కానీ దాని జోలికి వెళ్లకుండా, అసలు విడిచిపెట్టకుండా సరస్వతీదేవి అనుగ్రహం మనకు అందరికీ లభించాలి కనుక 1-2 స్మరణ చేసుకుందాం. అతను నియతాహారుడై అంటే ఆహార నియమం కలిగి ఉండి దీక్ష స్వీకరించి జగద్ధాత్రీం మహాదేవీం ఆరిరాధైష శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీం. బ్రహ్మయోనిం ఇక్కడ బ్రహ్మశబ్దానికి అర్థం వేదముని అర్థం. ఇక్కడ వేదాలకు కూడా మూలమైన తల్లి అన్నాడు. అది ఆవిడెవడు? పరాశక్తి, పరతత్వం. సరస్వతి అంటే ముగ్గురమ్మల్లో ఒకరు కాదు, ముగ్గురమ్మలు ఒకటైన అమ్మవారే. ఆవిడే ముగ్గురమ్మల్లో ఒకరుగా కూడా ఉండవచ్చు. సరస్వతిని ప్రార్థన చేస్తున్నారు. ఇది తచ్చబ్దంతో ప్రారంభించినటువంటి మంత్రరాశి. తదసద్దేవి యత్కించిత్ మోక్షధర్మార్థ తత్పదం తత్సర్వం త్వయి సంయోగి యోగవద్దేవి సంస్థితం. ఇది ఒక్కొక్క పదం గంభీరమైనది.
అంత గొప్పది కనుకనే సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది దీనికి. ఈ స్తోత్రం పూర్తవగానే సామాన్యమైన స్తోత్రం కాదు. ఇలాంటిదే మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో తార్క్షుడనే మహాత్ముడు సరస్వతీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమై ఒక గీతను చెప్తుందండి. సరస్వతి గీత అని ప్రసిద్ధి. పరిశోధించాలే కానీ ఎన్ని తీసుకురావచ్చు ఒక్కొక్క దేవతా విషయమే. అయితే ఇవన్నీ కూడా వేదమునందు పూర్వభాగంలో యజ్ఞస్వరూపంగా, తర్వాతి భాగంలో జ్ఞానస్వరూపుడిగా చెప్పబడుతున్న బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి. అది గొప్ప విషయం. అలా ఇక్కడ తల్లిని తదసద్దేవి యత్కించిత్, తత్ అసత్ ఈ మాటలు చెప్పేటప్పుడు తద్రూపమైనటువంటి బ్రహ్మము, అసద్రూపమైనటువంటి ప్రకృతి అంటే కారణ రూపము అని అర్థం. ఇక్కడ అసత్ శబ్దానికి అర్థం ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ నీ స్వరూపమే. మోక్షము, ధర్మము, అర్థము ఇవన్నీ నీయందే ఉన్నాయి తల్లి, నీ ద్వారానే తెలియబడుతుంటాయి. ఎందుకంటే విద్యల ద్వారాలే మన చతుర్విధ పురుషార్థాలు తెలుసుకోగలం కదా. సర్వపురుషార్థప్రదాయిని విద్య, విద్యారూపిణి సరస్వతి. అందుకే సరస్వతిదేవిని స్తుతిస్తూ త్వమక్షరం పదం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం. నువ్వు అక్షరస్వరూపిణివి. ఏ అక్షరమునందు సర్వము ప్రతిష్ఠింపబడి ఉన్నదో ఆ అక్షరము నువ్వు అన్నాడు ఇక్కడ. ఇది చెప్పేటప్పుడు త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థితా దేవి యానుచ్చార్యా విశేషత. సప్తసతి అని చెప్పబడుతున్న దేవీ మహాత్మ్యంలో మొదటి సూక్తంలో చెప్పబడుతుంది ఈ వాక్యం. అదే భావం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే అక్షరము నువ్వు అంటే అర్థం ఏంటి? ప్రణవస్వరూపాన్ని, ఓంకార రూపాన్ని నువ్వు. ఓంకారం ఏంటి? ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఓమితి ఇదం సర్వం అని ఉపనిషత్తే చెప్తోంది. సర్వము ఓంకారమే. అంటే సృష్టి స్థితిలయలే అకార ఉకార మకారములు. సృష్టిస్థితిలయ స్వరూపమైన ప్రపంచమంతా ప్రణవంలోనే ఉన్నది. సృష్టికి అతీతమైన తత్వము ప్రణవమే. కనుక సృష్టి అంతా ఉన్నది, సృష్టికి అతీతమైనదేదో అదే నీ స్వరూపము. అందుకే ఎత్ర సర్వం ప్రతిష్ఠితం అక్షరం పరమం బ్రహ్మ విశ్వచైతత్పరాత్పరం. మొదటి అక్షర శబ్దానికి అక్షరము అనగా ఓంకారం, రెండవ అక్షర శబ్దానికి పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నాడు. నాశరహితమైన బ్రహ్మతత్వము నువ్వు అని చెప్తూ నీ తత్వం ఎలా ఉంటుంది అంటే, అమ్మా ఈ జగత్తు యందు నువ్వు ఎలా ఉంటావంటే కర్ర యందు అగ్ని ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నాడు ఇక్కడ. అంటే కర్రలో అగ్ని ఉంది, మథనం చేస్తే కానీ దొరకదు. అలాగే బ్రహ్మము కనబడకుండా అంతటా వ్యాపించరు, అది నీ స్వరూపం. ఓంకారాక్షర సంస్థానం యత్ర దేవి చరాచరం తత్ర మాత్రాత్రయే సర్వం అస్తి యద్దేవి నాస్తి యత్. ఇక్కడి నుంచి ప్రణవస్వరూప వ్యాఖ్యానము, మాతృకావర్ణములు అంటే అకారం నుంచి క్షకారం వరకు చెప్పబడ్డటువంటి మాతృకావర్ణ తత్వము చెప్పబడుతూ యజ్ఞస్వరూపిణిగా అమ్మవారిని ఇక్కడ స్తుతిస్తారండి ఇక్కడ. అందుకే ఈ స్తోత్రం సంపూర్ణం. యజ్ఞం దధే సరస్వతి అంటూ ఋగ్వేదాంతర్గతమైన సరస్వతీ సూక్తంలో మంత్రం ఉన్నది ఇక్కడ. ఇక యజ్ఞము నా స్వరూపము, యజ్ఞఫలదాయిని నేను అంటూ మహాభారత అరణ్య పర్వంలో సరస్వతీదేవి చెప్తుంది సరస్వతీ గీతలో. ఆ తత్వమంతా ఇక్కడ కనబడుతుంది. యజ్ఞములు ఎన్నో, వాటి పేర్లు కూడా ఇక్కడ చెప్పాడు. సోమ సంస్థాహ హవిస్సంస్థాః పాకసంస్థాశ్చ సప్తధా తాస్తదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః. పైగా వేదమంత్రములు ఓంకారం నుంచి జనితములే, మాతృక నుంచి జనితములే. ఆ మంత్రములన్నీ కూడాను యజ్ఞమయందు వినియోగింపబడుతుంటాయి. ఆ యజ్ఞములు 7 రకాలుగా ఉంటాయి. అవి సోమ సంస్థలు, హవిస్సంస్థలు, పాక సంస్థలు అని చెప్పబడుతూ 7 విధాలుగా ఉంటాయా అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ 7 రకాల సోమ సంస్థలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్ష్యము, షోడసి, వాజపేయము, అతిరాప్తము, ఆప్తోర్యామము అని చెప్పబడుతూ సోమ సంస్థలు 7 ఉన్నాయి. అదేవిధంగా హవిర్యజ్ఞములు 7 చెప్పబడుతున్నాయి. అగ్నియాధేయం, అగ్నిహోత్రం, దర్శపూర్ణమాసం, చాతుర్మాస్యములు, అగ్రయణము, నిరూఢ పశుబంధము, సౌత్రామణి. ఇవి ఎందుకు చెప్తున్నామంటే అగ్నిహోత్రికులకు మాత్రమే తెలిసినవి. ఇప్పుడు వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కనీసం కలో స్మరణాన్ముక్తి అని యజ్ఞాలు లేకపోయినా ఆ పేర్లు చెవిలో వినబడి పవిత్రమవుతామని ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ సోమ సంస్థలు 7, హవిస్ సంస్థలు 7, పాక సంస్థలు 7. ఇప్పుడు 2 చెప్పుకున్నాం మనం. పాక సంస్థలు అష్టకము, పార్వణము, శ్రాద్ధము, శ్రావణి, అగ్రహాయిణి, చైత్ర, ఆశ్వయుజ అని చెప్పబడుతున్న 7 పాక యజ్ఞ సంస్థలు. ఇవన్నీ కూడా వేదస్వరూపునివే నీయందే ఆధారపడి ఉన్నాయి. కనుక ఈ యజ్ఞములు నీ యొక్క స్వరూపములు తల్లి అని స్తుతిస్తున్నారు. అదేవిధంగా అనిర్వాచ్యమైనటువంటి ఏ తత్వం ఉందో ప్రణవంలో అది నువ్వు అన్నారు. అనిర్వాచ్యము అంటే అకార ఉకార మకారాలు అనగలం. అదే అర్ధమాత్రా స్థితాదేవి యా అనుచ్చార్య అని చెప్పినట్లుగా అనలేని తురియం, ఆ తురియతత్వం కూడా నువ్వే తల్లి. అది అనిర్దేశ్యం తథాచాన్యై అర్ధమాత్రా స్థితాం పరం అని చెప్తూ అమ్మ నువ్వే ఐశ్వర్యము, వీరత్వము, కీర్తి, శ్రీ, జ్ఞానము ఇత్యాది రూపములతో ఉన్నావు. ఆ నువ్వే ఉత్పత్తి, వినాశము,
ఇత్యాదులన్నీ చేస్తూ జగత్తును నడుపుతూ ఉన్నామని అత్యద్భుతమైన స్తోత్రం అమ్మవారిని ఉద్దేశించేశారు. ఆ స్తోత్ర సారాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం. యద్వా మూర్తం యచ్చ మూర్తం సమస్తం యద్వా భూతేష్వేకమేకంచ కించిత్ యద్దేవ్యస్తిక్ష్మాతలేఖేన్యతో వా తత్సంబంధస్త్వత్స్వరైర్వ్యంజనైశ్చ. ఈ సృష్టి యందున్న ప్రతి వస్తువు నీ రూపములైన స్వరవ్యంజనములతో కూడినవి. స్వరవ్యంజనములు అంటే అక్షరముల్లో అకారం నుంచి అమ్మహా వరకు ఉన్నవి స్వరములు, కకారం నుంచి మిగిలినవన్నీ వ్యంజనములు అని చెప్పబడుతున్నాయి. ఈ స్వరవ్యంజనములతోనే జగత్తంతా వ్యవహారం ఉన్నది. అంతేకాదు ఇంకా మాతృకాతత్వ వివేచనంలోకి వెళితే ఆ అక్షరాల్లో దేవతాశక్తులు ఉంటాయి. అవి విశ్వాన్ని నడిపే సమస్త శక్తులు అందులో ఉన్నాయి. అది నీ యొక్క స్వరూపమమ్మా అంటూ అక్షర రూపిణిగా నాదరూపిణిగా అమ్మవారిని స్తుతిస్తూ ఇక్కడ కీర్తించారు. అప్పుడు ఆ స్తోత్రానికి సంతోషించి సరస్వతీదేవి ప్రత్యక్షమై, నీ తపస్సు నాకు నచ్చింది, నీ తపఫలంతో నీ జ్ఞానంతో చేసిన స్తోత్రం కూడా చాలా నచ్చింది, నీకేం కావాలో కోరుకో అన్నది ఇక్కడ. వెంటనే అమ్మ, నా సోదరుడు కంబలుడు నున్నాడు. కంబల అశ్వతర వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన, వీళ్ళ పేర్లు వింటేనే దివ్య సర్పములు వీరు. కంబలుడు, ఆ కంబలుడితో సహా నేను అతడు చేదోడు వాడుదోడుగా ఉండగా సప్తస్వర విద్యను సంపూర్ణంగా నేను సిద్ధింపజేసుకుని ఆ గాంధర్వ విద్యలో నేను ప్రవీణుణ్ణి కావాలి. ఇది అడిగాడండి. అసలు తపస్సు దేనికి కూర్చున్నాడండి? మదాలసని తిరిగి బ్రతికిస్తానని చెప్పినటువంటి వాడు అడుగుతున్నదేది? నాకు సంగీత విద్య, నాద విద్య బాగా కావాలి. సంగీత విద్య అంటే అప్పటి వరకు సంగీతం రాదా అని కాదు. నాగులు కూడా సంగీతంలో చాలా విశేషం. అందుకే మనకి పాములు తల ఊపుతాయని చెప్తారు. పాములు తల ఊపడం కాదు, నాగదేవతలు కూడా సంగీతం తెలిసిన వారని చెప్పడం దానిలో యొక్క ఉద్దేశం. అది దాని యొక్క విశేషంగా చెప్తుంటారు. అందుకే ఇవి నాగేశుడు, ఈయన సామాన్యం కాదు, నాగుల్లో కూడా ప్రభువు అటువంటి వాడు. ఇతనికి రహస్యం నాద సంభవం, అది ఇతనికి అనుగ్రహించింది ఆ తల్లి. నాదముల్లో కొన్ని రహస్యాలు ఉంటాయట. అంటే సంగీత విద్యలో ఉద్దండులు చాలామంది ఉండవచ్చు, కానీ నాదోపాసకులు కోటికొక్కడు ఉంటాడు, తెలుసుకోండి. కోట్ల కొలది సంగీత విద్వాంసులు ఉంటే ఒకడెవడో నాదోపాసకుడు ఉంటాడు. అలా నాదోపాసకుడు ఉదాహరణ చెప్పండి అంటే మా త్యాగయ్య. ఇంకో చెప్పడానికి ఏమన్నది? అతను నాద ఉపాసకుడు అండి, అక్కడ వాగ్గేయకారుడు కాదు. అందుకే నాదోపాసకుడు అయినప్పటికీ ఆ స్వరం, ఆ నాదం ఏ భావంతో ఉందో దానికి తగ్గ అక్షరం అందులో నాని పండి బయటకు వచ్చింది ఇక్కడ. అలాంటి సిద్ధులు కొందరు ఉన్నారు, నాదసిద్ధులు. అలాంటి నాదసిద్ధుల్లో త్యాగరాజస్వామి వారు, వారితో సమకాలికమైన సిద్ధపురుషులు మరో మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి గారు, వీరు ముగ్గురు కూడా నాదసిద్ధులే, అందులో మర్చిపోరాదు. వాళ్ళు నాదసిద్ధులు. మిగిలిన గొప్ప సంగీత విద్వాంసులు ఉండొచ్చు, కానీ నాదమును బ్రహ్మముగా, బ్రహ్మమును తమ ఆత్మగా చేసుకుని ఉపాసించి నాదముతో ముక్తి పొందవచ్చని రుజువు చేసిన మహాత్ములు వారండి. అందుకే నాదం ఆ రహస్యంగాని తెలిస్తే అది ముక్తికి హేతు అవుతుంది. అందుకే వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి అనేటువంటి మాట యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. అదే మోక్ష మార్గానికి పనికొస్తుంది. అందుకే ముక్తిప్రదాత అయిన జగద్గురువు దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి. అమ్మ శారదాంబ వీణాపాణి. ఒకప్పుడు వీణ మీటి సంగీత రహస్యాలు తెలియజేసేట చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అదొక అద్భుతమైన విషయం. అందుకే సంగీతం అనేది యోగులకి ఋషులకు తెలుసు ఆ సంగీతం. కానీ మహాత్ములు సామాన్యంగా సంగీతం అనేది యోగులు ఋషులు ఉపాసించే విద్య అండి ఇక్కడ. అందుకే నాదోపాసన చే శంకర విధిముఖలరే అన్నాడు కదా, అది నాదోపాసన. సామాన్యమా ఇది? అందుకే అది భక్తి లేకపోతే తెలియదు కాదు. స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా మనస అన్నాడు ఇక్కడ. ఆ సంగీతం యోగం ఎలా అవుతుందంటే మూలాధారజ నాద మెరుగుటే ముదముగు మోక్షమురా అని చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. ఆ సంగీతానికి ఆ లోపల ఉన్నటువంటి యోగం అనుకున్న అనుబంధం అది. ఆ రహస్యము భగవద్ అనుగ్రహం లేకపోతే రాదండి. అందుకే సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా అన్నాడు త్యాగయ్య. అనేక జన్మల సుకృతం ఉంటే కానీ అది లభించదు. ఆ రహస్యములు కావాలట. అలాంటి రహస్యం తెలిసిన వాడు ఏం చేయగలడంటే శ్రీపప్రియ సంగీత అంటాడు త్యాగరాజు. వాళ్ళు దానితో సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులందరూ మహానుభావులు ఇక్కడ. ఆ భగవంతుడు కూడా సామగానానికి వశ్యమైపోతాడు. సామగానం అంటే వేదములు యందు చెప్పబడుతున్న సామగానము దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వాడతారు. యజ్ఞయాగాది క్రతువుల్లో ద్రవ్యాదులతో మంత్రముతో ఎన్ని హుతము చేసినప్పటికీ సామగానంతో దేవతలు లొంగిపోతారట. అలా లొంగదీస్తుంది కనుక దాని పేరు సామం. కానీ సంగీతానికి పరమార్థం ఏమిటి? నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడు సొగసుగా మృదంగ తాళము జత కూర్చి అన్నాడు ఇక్కడ.
భగవంతుడికి ప్రసన్నం చేయించుకోవాలంటే సంగీతానికి పరమార్థం అది. భగవంతుడు మామూలు పాటలకు సంతోషిస్తాడా? అది నాదంలో లీనమై ఆ నాదం గుండెకి తాకి ఎక్కడో స్పందన రేగితే భగవంతుడికి తగులుతుంది. ఇక్కడ అలాంటి రహస్య విద్య కావాలి అన్నాడు ఈయన తపస్సు చేసి. అది అడిగాడు. ఎందుకు అడిగాడు? అది ఏదో మనం తెలుసుకుందాం. అంటే అలా పునర్జీవితాన్ని చేయగలిగే శక్తి సంగీతానికి ఉందేమో, ఆ రహస్యములు తెలిసిన వాడికి. అదే మదాలసను బ్రతికించడానికి సంగీత విద్యను ఎందుకు అడుగుతున్నాడా అని. అలాగనే తన సంగీతం తను బ్రతికించేయగలడా? సంగీత విద్య సాధనకి దైవానుగ్రహం తోడు కావాలి. అది జరగాలి అంటే బిలహిర్ రాగంలో నా జీవాధార అని చెప్తూ, నా నాసికా పరిమళమా, నా జపవర్ణ రూపమా, నా జీవాధార అని త్యాగయ్య ఆలపించితే ఒక మృత శిశువు బ్రతికాడు అనేటువంటి త్యాగయ్య జీవితంలో ఘట్టం మనకు అర్థమవుతుంది. అది భారతీయ హిందూ సంగీతంలో ఉన్న గొప్పతనం, అది హిందూ మతంలో ఉన్న గొప్పతనం తెలుసుకోండి. ఇక్కడ దీన్ని అనుకరించి పాటలు భజనలు రాత్రంతా గోల మైకులు పెట్టిన పిశాచ సంగీతం అవుతుంది తప్ప సనాతన హైందవ ధర్మానికే ప్రాణశక్తి అమృతశక్తి ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ అటువంటి దివ్యమైన సంగీతం ఇక్కడ కనబడుతున్నది. అటువంటి విద్యతో నువ్వు అనుకున్న సాధిస్తావు. నేను ఇస్తున్నాను విద్యనని సరస్వతి మాత అనుగ్రహించింది. అనుగ్రహించి మరొక్క మాట, నువ్వు ఏ స్తోత్రం చేసావో ఆ స్తోత్రం నా తత్వాన్ని, నా రూపమును, గుణముల్ని చెప్తున్నది. ఎవడు దీన్ని భక్తితో నిత్యం పఠిస్తాడో వాడు సర్వ పాపముల నుంచి బయటపడి వాంఛిత ఫలాన్ని పొందుతాడు. విద్యా, కాంతి, ధనం, ధాన్యం ఇత్యాదులన్నీ లభిస్తాయని చెప్పి సప్తజిహ్వా అయిన సరస్వతి అంతర్ధానమైంది అన్నాడు. ఇక్కడ సప్తజిహ్వా సరస్వతి అన్నాడు. సప్తజిహ్వ అంటే యజ్ఞస్వరూపిణిగా అగ్నిహోత్రం సప్తజిహ్వలు. అగ్నిర్మేవాచిశ్రిత, వాక్కుకు అధిదేవత అగ్ని, అగ్ని సప్తజిహ్వలు. మరి అగ్ని వాక్కుకు అధిదేవత అయినప్పుడు వాక్కు కూడా సప్తజిహ్వల వాళ్ళు కదా. అంటే ఆ అగ్నిహోత్ర స్వరూపిణి యజ్ఞరూపిణి కనుక సప్తజిహ్వలు, సందేహం లేదు. కానీ ఈ సందర్భంలో సప్తజిహ్వలు అంటే నువ్వు ఏ శబ్దం పలికినా సప్తస్వరాలతో పలుకుతావు. సప్తస్వరాలే సప్తజిహ్వలుగా కలిగిన సరస్వతి. అది ఇక్కడ చెప్పబడుతుంది. సప్తజిహ్వా సరస్వతి ఎప్పుడైతే ఆ విధంగా అనుగ్రహించిందో వెంటనే అమ్మ ఇచ్చిన విద్య తీసుకుని ఆయన తిన్నగా, దేవతా సర్పం కదండి, భవ్యమైన కైలాస పర్వతం వద్దకు వెళ్ళి తమ్ముడితో కలిసి, కంబలుడితో కలిసి అశ్వతరుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నం చేసుకున్నట్టుకై ఆ సంగీత విద్యతో భగవంతుని గానం చేస్తూ ఉన్నాడు. అందుకు ఆ విద్య. ఎందుకయ్యా తపస్సు చేసి సంగీతం అంటే శివుని ఉపాసించడానికి, ఇంకోటి కాదు. ఇక్కడ ఆ శివోపాసన బలం కావాలి ఇక్కడ. అందుకే సంగీత విద్య, అక్షర విద్య ఈశ్వరారాధనతోనే ధన్యమవుతాయి. అందుకే నిన్ననే చెప్పుకున్నాం, సంగీతం ఇవన్నీ కూడా బంధిస్తాయి అని లేడీ ద్వారా తెలుసుకున్నాం. అది జ్ఞాని అయిన వాడు సంగీతాలు జోలికి వెళ్ళకూడదు అని చెప్పుకుంటూ ఇవాళ సంగీతం యొక్క పరమార్థాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే పరమార్థం తెలిసిన సంగీతం అని ఇక్కడ అర్థమైంది. ఈ సంగీతం ముక్తినిస్తుంది. కేవలం వినోద విద్యగా కాకుండా యోగ విద్యగా సంగీతాన్ని ఏ విధంగా ఉపాసించాలనేది ఈ కథలో మనకు చెప్తున్నాడు. అత్యద్భుతమైన వృత్తాంతం ఇది. కైలాస శైలేంద్ర శిఖరస్థ గృహేశ్వరం. ఆ కైలాస శైల శిఖరంపై ఉన్న గృహస్థు ఎవడాయన? పార్వతీపతి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికై గీతకై సప్తభిర్నాగౌ తంత్రీలై సమన్వితవు. ఆ వీణావాదన తంత్రుల్ని మీటితో ఆ లైలతో కూడుకున్నట్టు సంగీతంతో ఆ పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేశారు. అంటే సరస్వతీదేవికై తపస్సు చేసి ఆ తపస్సు వల్ల సరస్వతి అనుగ్రహం పట్టుకుని పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటున్నారు ఇక్కడ. అందుకే ఇందరి దేవతల అనుగ్రహం ఉంటే కానీ ఈశ్వరుని ప్రసన్నం చేసుకోగలిగే శక్తి రాదండి ఇక్కడ. అలా పరమేశ్వరుని ఉద్దేశించి అద్భుతంగా ఆరాధన చేశాడు. ఆరిరాధైషుర్ దేవం అనంగాంగహరం హరం. మన్మథుని దహింపజేసినటువంటి హరిని ఉద్దేశించి వీరుభయులు కూడా కంబలుడితో కలిసినటువంటి అశ్వతరుడు ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల, రాత్రికాలముల యందు తత్పర బుద్ధితో పరమేశ్వరుని నిరంతర నాద సాధనతో ఆరాధించారు. ఇది నాదముతో భగవంతుడిని ఆరాధించుట. ఇదే మార్గం మనకు త్యాగయ్య ఇది సాధ్యమే అని రుజువు చేశాడు తన సంగీతంతో. ఆయన ఆ శివునే రాముడి రూపంలో ఆరాధించాడంతే. ఆ నాదస్వరూపుడైన అమ్మవారినే దీక్షితుల వారు శ్రీ విద్యా రూపంలో ఉపాసించారు మొత్తానికి. కనుక వారు ఆ నాదంతో ముక్తిని పొందారు. అదేవిధంగా అశ్వతరుడు కంబలుడితో కలిసి ఎప్పుడైతే శివుని ఉద్దేశించి గానం చేశారో అప్పుడు శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై ఏం కావాలనైనా అన్నాడు. ఇక్కడ స్వామి, సృష్టిలో ప్రకృతిపరంగా అసాధ్యమైనది నిన్ను అడుగుతున్నాను. ప్రకృతిపరంగా అసాధ్యమైనది గనకనే ప్రకృతికి అతీతుడివే నువ్వు సాధ్యం చేయగలవు. అది అందుకోసం ఈ తపస్సు. ప్రకృతిపరంగా మరణించిన వారు తిరిగి రారు, అది ప్రకృతి నియమం. కానీ ఈశ్వరుడు అనుగ్రహిస్తే కర్తం అకర్తం అన్యథా కర్తం సమర్థ, ఏదైనా చేస్తాడు, ఆయనకి ఏం పోయి. అందుకే నేను అలా అడుగుతున్నానంటే మళ్ళీ మదాలస రావాలి.
మదాలస రావాలంటే మరొక గర్భంలో పుట్టి రావాలి, అదన్నీ కదా. వెలగు జరుగుతాయి. పుట్టిన వాళ్ళు ఎలాగూ పుడతారు, పోయిన వాళ్ళు ఎలాగూ పుడతారు, పుట్టిన వాళ్ళు ఎలాగూ పోతారు. ఆ క్రమాన్ని అనుసరించి ఇప్పుడెక్కడో పుట్టుంటుంది నాకు చూపించని నేను అడగను, మళ్ళీ పుట్టించమని అడగను. నేను ఎలా అడుగుతున్నానంటే ఆమె మరణించినప్పుడు ఏ వయస్సుతో ఉందో ఆ వయస్సుతోనే రావాలి. ఇప్పుడు మొదట కోరుకున్నది అది. తేనైవ వయసా సద్య, మళ్ళీ పుట్టి పెరిగి అది కాదు, రావడమే ఆ రూపంతో ఆ వయస్సుతో తగ్గట్టు రావాలి. పైగా దుహితృత్వం, నేను తపస్సు వల్ల వచ్చింది కనుక ఆమె నాకు కూతురు, నాకు కుమార్తెగా ఉండాలి. ఆమెకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలి. ఎన్ని కండిషన్స్ చూడండి. మూడవ కండిషన్, ఆమెకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలి. అలాగే పూర్వం ఆమె ఎలా ఉందో అలాగే క్షమా శాంతి సమన్విత. క్షమా శాంతి ఇవన్నీ ఆవిడ దగ్గర ఉత్తమ గుణములు, పాతివృత్య గుణములు, వాటితో శోభిల్లాలి. పైగా యోగిని యోగమాతాచ బ్రహ్మ విద్యాపరాయణ. ఆవిడ యోగిని యోగమాత అంటే తాను నిరంతరం యోగమనందు ఉండడమే కాకుండా యోగులకు మూల కారణముగా ఉండాలి. అంటే యోగులకు కూడా జ్ఞానోపదేశం చేయగలిగి యోగములన్నీ తన యందు కలిగి ఉండాలి. అతను ఇక్కడ యోగములంటే భగవత్ప్రాప్త్యుపాయములు, బ్రహ్మప్రాప్త్యుపాయమైన జ్ఞానము సంపూర్ణంగా కలిగి ఉండాలి. బ్రహ్మ విద్యాపరాయణ, నిరంతరం బ్రహ్మ విద్యాపరాయణురాలై ఉండాలి. అంటే ఇప్పుడు కొత్తగా బ్రహ్మ విద్యాపరాయణురాలై ఉండాలా? యథాపూర్వం అనే ముందు మాట వేశాడు. అంటే ఆవిడ ఎప్పుడు అలాగే ఉండేదిట. శాంతి, క్షాంతి, యోగము, బ్రహ్మ విద్యాపరాయణత్వం. అది యథాపూర్వం క్షమాశాంతి సమన్విత యోగిని యోగమాతాచ బ్రహ్మ విద్యాపరాయణ జాతిస్మర. ఆ విధంగా పూర్వజన్మ జ్ఞానంతో ఆమె రావాలి అని అనగానే వెంటనే అయ్యో కష్టమే అంటాడు శివుడు. యథాభిలషత నాగా సర్వమేతద్ భవిష్యతి. తప్పకుండా ఇది జరుగుతుంది, కానీ నువ్వు ఒక ప్రక్రియ చేయి. నీకు కుమార్తెగా కూడా రావాలన్నావు కదా. ఎప్పుడైనా సంతానం కలిగింది అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహం అండి. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ మన పూర్వతరాల్లో పితృదేవతల యొక్క అనుగ్రహం వల్లనే సంతానాదులు లభిస్తాయి. ఇది తెలియక తద్దినాలు పెట్టక ఇవి మానేసినటువంటి వాళ్ళకి తర్వాత సంతానాల్లో భయంకరమైనటువంటి ప్రమాదాలు ఎదురవుతాయి. తెలుసుకోండి. ఇక్కడ పితృదేవతల అనుగ్రహం చాలా అవసరం. దేవతలు కూడా పితృదేవతలకు భక్తులు. అందుకే పితృదేవత ఆరాధన చాలా గొప్ప విజ్ఞానం. ఇట్ ఇస్ ఎ సైన్స్. అదృష్టవశాత్తు ఆ పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన సనాతన ధర్మంలో మనం పుట్టాం, హిందూ మతంలో పుట్టాం. ఆ పితృదేవతల అనుగ్రహం ఎలా పొందాలో చెప్పారు. అది మరిచి బ్రతికినటువంటి వాడికి తర్వాత తరాల మీద ఆశ పెట్టుకోనక్కర్లేదు. తెలుసుకోండి. ఏదో పూర్వపుణ్యం వల్ల ఇప్పుడు గడిచిపోతుంది, తర్వాత ఉంటాయి ఇవన్నీ ఇక్కడ. అందుకే ఆ దేవ పితృ యజ్ఞములు ఏవైతే ఉన్నాయో తాను ఆచరించి తర్వాత తరాలకు అది నేర్పి అందించవలసిన బాధ్యత ప్రతి తల్లిది తండ్రిది. ఆస్తి అందించడం, చదువును అందించడమే కాదు, పరంపరను అందించండి, ధర్మాన్ని అందించండి. అప్పుడు మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, పూర్వతరాలు క్షేమంగా ఉత్తమగతులు పొందుతాయి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఇదొక ప్రక్రియ చెప్పాడు శివుడు. ఏమనంటే శ్రాద్ధావసానే ప్రాశ్నీయం మధ్యమం పిండమాత్మన కామంచేమభిధ్యాయన్ కురుత్వం పితృపూజనం. నువ్వు ఈసారి ఆబ్దికం పెట్టేటప్పుడు శ్రాద్ధకాలంలో పిండ ప్రదానం చేస్తారు. మధ్యమ పిండాన్ని నువ్వు ప్రసాదంగా కదిపి కొంచెం ప్రసాదంగా స్వీకరించు. మొత్తం పిండ పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత కోరుకుంటూ ఏదైతే నాకు చెప్పేవా కోరిక కోరుకుంటూ తీసుకో. అంటే కామం చేమం అభిధ్యాయన్, ఆ కోరికని ధ్యానం చేస్తూ ఆ మధ్యం పిండాన్ని కాస్త తిను, తప్పకుండా నీ కోరిక కోరుతుంది. ఆ పితృపూజ వల్ల నీకు లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు. అంత తపస్సుకు కూడా ఈ ఉపాయంతో కలిపెడు చూడండి భగవానుడు వరాన్ని. ఈ విధంగా చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. చెప్పిన ప్రకారంగా ఇతడు పితృశ్రాద్ధం చేశాడు. ఆ పితృశ్రాద్ధంలో శ్రాద్ధాలు అనేక రకాలు ఉంటాయండి. మనకు తెలిసి ఏడాదికో శ్రాద్ధం పెట్టేటప్పటికే పెద్ద హడావిడి చేస్తాం. కానీ పార్టీలు చేసేటప్పుడు మాత్రం ఊళ్ళో అందరినీ పిలిచి తాగరానివి తాగి తినరానివి తిని అవి చేయడానికి మాత్రం దేనికి వెనకాడు. ఏడాదికో శ్రాద్ధం పెట్టడానికి మాత్రం పెద్ద హడావిడి. కానీ నిజానికి పితృణం తీర్చుకోవాలంటే ఏడాదికి 96 చెప్పింది శ్రాద్ధాలు శాస్త్రం. తెలుసా మీకు? 96 రకాల శ్రాద్ధాలు. ఒకదానికే అంతుంటే ఇంకేం చెప్పేది? అసలు మహాలయ పక్షాలు అనేవి ఎంతమంది చేస్తున్నారు? లేరని నేను అన్ను. భారతదేశంలో ఎప్పుడూ ధర్మానికి లోటు ఉండదు, ఇది తెలుసుకోండి. అందుకో మాట చెప్పారు, ప్రళయం వచ్చి ప్రపంచమంతా నశించిపోయినా భూమి మీద చివరికి మిగిలే మానవుడు హిందువు అని చెప్పింది శాస్త్రం. తెలుసుకోండి. హిందూ ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది, అందులో సందేహం లేదు. కానీ కలి ప్రభావం చేత మాత్రం తగ్గిపోయిందని మాత్రం చెప్పాలి. అందుకే ఎంత జ్ఞానం చెప్పినా ముందు ధర్మం గట్టిగా ఉండాలి అనే మాట మర్చిపోరాదు. దేవపితృకార్యాభ్యాం నప్రమిదితవ్యం అనేది కూడా ఉపనిషద్వచనమే. అది ఎప్పుడు మానరాదు. ఆ తర్వాతే మిగిలిన వేషాలైనా వాటి యొక్క ప్రాధాన్యం చెప్పడానికే శివుడు కూడా ఇది చేయమని చెప్తున్నాడు. ఒక శ్రాద్ధం చేశాడు అంటే మళ్ళీ ఏడాది ఎప్పుడు వస్తుందో ఆ శ్రాద్ధం కోసం ఎదురు చూడడం కాదు, రకరకాలు ఉంటాయి. పైగా ఇంకా
అభీష్టం కోసం శ్రాద్ధాలు ఒకటి ఉంటాయి తెలుసా? మీరు ఎలాగైతే అభీష్ట నిర్వహణ సత్యనావ్రతాలు చేస్తారో కొన్ని కోరికలు తీరడం కోసం కూడా పితృశ్రాద్ధం చేయడం ఉంది తెలుసా? పితృశ్రాద్ధం అంటే ఏదో దెయ్యాల పూజలో చాలామంది భావిస్తారు, భ్రమిస్తారు. ఆ దేవతా పూజ తెలుసుకోండి. ఇక్కడ అత్యంత పవిత్రమైనది అది, అంత ముఖ్యమైనటువంటిది. అది తెలియాలి ముందు. పితృదేవతల వ్యవస్థే తెలియట్లేదు. అవి చెప్పాలంటే ఒక పెద్ద సబ్జెక్టే, కానీ ప్రస్తుతం దాని అవసరం లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాత్రం సమాజంలో ఉంది కనుక ఈ సమయంలో కొంచెం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అభీష్ట శ్రాద్ధములు ఉంటాయి, అంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కోసం కొన్ని శ్రాద్ధాలు. ఆ శ్రాద్ధం చేసేటప్పుడు భోక్తలు ఎలా ఉండాలి, విశ్వేదేవస్థానం ఎలా ఉండాలి, ఇవన్నీ శాస్త్రం చెప్పింది. ఇవి కామశ్రాద్ధములు అంటారు. అంటే కోరికలు నెరవేర్చుకోవడం కూడా అంటే వ్రతం ఫలానా కోరిక కోసం చేస్తామన్నట్లుగా పితృశ్రాద్ధాలు కూడా ఉంటాయండి. ఇన్ని రకాలు. అందుకే పితృదేవతల అనుగ్రహం లభించాలి. ఇది ప్రతివారు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. పితృదేవత అనేది ఒక వ్యవస్థ. నీ పితరుల్ని పూజించడం ద్వారా ఆ దేవతలు అనుగ్రహిస్తారు. ఇది గ్రహించవలసినది. మొత్తానికి శ్రాద్ధం చేసి ఆ విధంగా మద్యం పిండాన్ని తీశాడు. అయితే ఈ విషయం ఏది కొడుకులకు కూడా చెప్పలేదు, జరిగినవేవి కూడా. తాను తనకు కేటాయించిన గృహంలో ఇదంతా చేసుకున్నాడు. ఆ చేసిన వెంటనే ఆశ్చర్యకరంగా ఎక్కడి నుంచి పిండం తీసి తిన్నాడో ఆ చోటు నుంచి ఒక మహాశక్తిగా ఉద్భవించింది మదాలస. సంపూర్ణమైన స్వరూపంతో ఉద్భవించింది. అప్పుడు ఆ మదాలసని తీసుకుని, అమ్మా నా కూతురివమ్మా నువ్వు, ఆమెకు ఎలాగో జాతిస్మరణ ఉన్నాయి కనుక విషయమంతా తెరిచి, నేను చెప్పే వరకు నువ్వు బయటకు రాకు, నిన్ను ఒక అభ్యంతర గృహంలో ఉంచుతున్నాను, నువ్వు ఉంచి. తర్వాత కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. నేను తపస్సు చేసి వచ్చానయ్యా, తర్వాత ఏం జరిగిందో చెప్తాను, ఎప్పుడు మీ మిత్రుడితో తిరగడమే కానీ ఇంటికి ఎప్పుడు తీసుకురాలేదేమి అన్నాడు. ఇక్కడ వెంటనే నాన్న చెప్పాడని మిత్రుని తీసుకొచ్చారు. ఇక్కడ మిత్రుడితో ఆడుతూ ఆడుతూ వాళ్ళు అప్పుడు చెప్పుకున్నట్టు, మేము నాగదేవతలం, మేము నాగులమని చెప్తే నువ్వు ఈ స్నేహంగా ఉండవేమోననే ఉద్దేశంతో ఇంత వాళ్ళకు ప్రచ్ఛన్న రూపాలుతున్నాం. ఇప్పుడు చెప్తున్నాం, మా నాన్నగారికి నీపై చాలా ప్రీతి ఉన్నది, నువ్వు ఒక్కసారి మా లోకానికి రా అని చెప్తూ గోమతీ నది సాగర సంగమం చేసే ద్వారం ద్వారా పాతాళానికి చేరారు. ద్వారం కూడా చెప్పాడు ఇక్కడ చూడండి. ప్రాతశ్చ గౌతమీ గోమతీం పుణ్యాం తన్మధ్యేనైవ జగ్మతు. ఆ విధంగా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ నాగలోకం ఎంత అందంగా ఉన్నదంటే రమ్యమైనటువంటి అలంకారాలతో, అద్భుతమైన వస్తు సముదాయంతో, భవనాలతో శోభిల్లుతున్నది. ఎందుకంటే భోగానికి నాగమే తెలుసుకోండి. భోగం, నాగులు భోగులు, వాటికి భోగి అని పేరు కూడా ఉన్నది. భోగం బాగా ఉంటుంది నాగలోకంలో. నాగులు భోగజీవులు. అటువంటి లోకానికి చేరుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఉన్నది. పైగా వీళ్ళు అసలు రూపాలతో కనబడ్డారు. ఇంతవరకు ప్రచ్ఛన్న రూపాలు కదా. వాళ్ళు రమ్యమైన ఫణములు శోభిలుతున్న కిరీటాలతో, ఫణామణి కృతోద్యోతౌ తావేవ దర్శే తదా, అటువంటి రూపాలతో గోచరించగానే ఇంత దివ్యులతో నాకు స్నేహం కలిగిందా అనుకుంటూ ఉండగా ఆ మిత్రులిద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి, వీరే మా నాన్నగారు, పేరు అశ్వతరులు అని చెప్పగానే వారికి నమస్కారం చేసుకున్నాడు ఇతను. వెంటనే అతను చిరంజీవ అని ఆశీర్వదించి అతిథి సత్కారములు చేసి, నాయన చిరేణ కాంక్షితంతే అద్య దర్శనం ప్రాప్తవానహం, ఎప్పటి నుంచో నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. నా పిల్లలిద్దరూ మా స్నేహితులు ఇలాంటి వాడిని చెప్తూ ఉంటే నాకు కోరిక కలిగింది, ఇన్నాళ్ళకి నేను చూడగలిగాను, చాలా సంతోషం అని చెప్తూ, నీకేదైనా మనస్సులో ఇష్టమైనది కావాలి అనుకుంటే చెప్పు, నేను తీరుస్తాలే. వరదోస్మి ఇత్యువాచతం యత్ ప్రియం కాంక్షితం తేస్తి వద భూపతి నందన. నీకు మనస్సులో ఉన్న ప్రియమైన కోరిక ఏదైనా ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకంటే అడుగుతున్న వాడుకు దేవత, మరువరాదు, నాగదేవత. అంటే వెంటనే నమస్కారం చేసి, మహాత్ములైన మీరు వరమిస్తానడం చాలా గొప్పది. ఇటువంటి వారు వరమిస్తానంటే వద్దనకూడదు. అలాగన్న కావాలని ఏమీ లేదు సుమా. ఎందుకంటే మీ వంటి పెద్దల దీవెన వల్ల, మా నాన్నగారి యొక్క అనుగ్రహం వల్ల, పితుర్మే భవనే న్యూనమస్తి పదార్థానాం దివ్యానాన్న కదాచన, తక్కువనేది లేదు మా నాన్నగారి ఇంట్లో, అన్నీ నాకున్నాయి. అయితే నీ వంటి వాడు అడిగాడు గనక నేను ఒక కోరిక కోరుతున్నాను. ధర్మే మతిర్భవతు మే ప్రసన్నో యద్భవాన్విత. నా బుద్ధి ఎప్పుడూ ధర్మమునందుండుగాక. ఏమి కోరుకున్నాడండి మహానుభావుడు? ధర్మం నుంచి చలించకూడదు, అదొక్కటే. ఇలాంటి కోరుకున్న వాళ్ళు భారతంలో ధర్మరాజు కనబడతాడు. ఇది తత్పూర్వ చరిత్ర ఇది. అదే ధర్మమునందు నా బుద్ధి ఉండుగాక అంటే సంతోషం, అది నెరవేరుతుందిలే, అది ఎలాగూ ఉంది, నీకు చెదరదు కూడా. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, బాగా ఆలోచించుకో, దుర్లభం అంటే జరగదు అని నువ్వేదనుకుంటున్నావో అలాంటిది ఏదైనా కోరుకుంటే కోరుకో. అంటే నీకు కోరుకుంది కానీ జరగదు, దొరకదు అనే ఉద్దేశంతో అది కోరికగా నువ్వు చెప్పట్లేదు. అది అలాంటిది ఏదో ఉండొచ్చు కదా. అలా దుర్లభమైనది ఏదైనా ఉంటే బ్రూహి సందేహం ఉత్సృజ్య, సందేహాన్ని విడిచిపెట్టి మరీ చెప్పవయ్యా అన్నాడు ఇక్కడ.
వెంటనే ఆయన దానికి మాట్లాడట్లేదు, ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, నా పిల్లలు చెప్పారు నీకు కలిగిన బాధ. పంచభూతాలతో వియోగం కలిగినటువంటి మాట చాలా జాగ్రత్తగా అంటున్నాడండి. భూతైర్ వియోగినో యోగ తాదృశైరైవ తాదృశ పుత్రచేదిచ్ఛస్తథా ద్రక్షసిత్వం మదాలసం. పంచభూతాలతో వియోగం పొందినటువంటి నీ భార్య మదాలస తిరిగి పంచభూతాలతో సంయోగం ఏర్పడి వస్తే చూడ్డానికి సిద్ధమేనా అన్నట్టు. అతని దుర్లభం అనేది అతనికి ప్రశ్నగా కూడా అడగలేడు, తోచలేదు ఆయనకి. అప్పుడు ఈయన అన్నాడు ఆ మాట. వెంటనే అన్నాడు, మాయా మదాలస కనబడ్డా నాకు సంతోషమే, ఆ రూపం కనబడితే చాలు అన్నాడు ఇక్కడ. అయితే వెంటనే చెయ్యి పట్టుకుని రా అని అభ్యంతర గృహంలోకి తీసుకెళ్ళి చూపించాడండి. ఇక్కడ మాయా మదాలస కాదయ్యా, నా తపస్సుతో నీకోసం తీసుకొచ్చాను నా కూతురిమి ఇప్పుడు అనగానే ఆశ్చర్యచకితుడై ఆనందపరసుడై ఆ మదాలసని స్వీకరించాడు మహానుభావుడైనటు ఋతుధ్వజుడు. ఇది మదాలసని తిరిగి ఋతుధ్వజుడు కువలయాస్వ అనే నామాంతరం కలిగిన ఋతుధ్వజుడు మదాలసని స్వీకరించాడు. ఆ విధంగా మదాలసని చేపట్టిన ఋతుధ్వజుని యొక్క ఆనందం వర్ణనాతీతం. అటువంటి ఆనందాన్ని అనుభవించాడు. ఇక్కడ ఇవాళ కథలో ఎన్ని విషయాలు చెప్పాడు. పంచభూతాలతో వియోగం అంటే శరీరం విడిపోయాక శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఏ ఏ అణువులు ఎక్కడెక్కడ కలిసాయో కాలానికి తెలుసు. ఆ కాలశక్తిని మనం కాలాతీతుడి అనుగ్రహంతో గ్రహించగలిగితే మళ్ళీ అణువులను అదేవిధంగా సంయోగపరిచి కాలం తిరిగి ఇవ్వగలదు. ఇదొక రహస్యం. ఇది తెలిస్తే కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపుని పుత్రుని ఎలా తీసుకొచ్చాడో అర్థమవుతుంది మనకి. కానీ అసాధ్యాలు కావు, ఇవి సాధ్యం చేసుకోవాల్సిన అవసరాలు అందరికీ లేవు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇవన్నీ రహస్యమైన విషయాలు. ఇక్కడ మొత్తానికి భారతదేశంలో ఇలాంటివి కూడా సాధించగలిగే అద్భుతమైన రహస్య విద్యలు ఎన్నో ఋషులు అందించి ఉన్నారని గ్రహించడానికి ఈ కథ పనికొస్తుంది. ఈ కంబళ అశ్వతరులు ఉభయులు కూడా సంగీతంతో పరమాత్మని ఆనందింపజేశారు కదా. దేనితో? సంగీతం. సంగీతం దేనితో వింటారండి? చెవులతో, అంతే కదా. అందుకే శివుని చెవులకున్న రెండు కర్ణాభరణాలు కంబలుడు అశ్వతరుడు. తెలుసుకోండి ఇక్కడ. మన శ్వేతాశ్వతర ఉపనిషత్తున అశ్వతర శబ్దం అక్కడ వస్తున్నది. బహుశా ఆయన చెవి దగ్గర అలా ఉండడం వల్ల ఏమో స్వామి యొక్క జ్ఞానం అంతా పొందేది. కానీ కంబళ అశ్వతరులు నాద విద్యతో శివుని ప్రసన్నం చేసుకోవడం వల్ల శివుని దగ్గర దివ్యస్థానాన్ని పొందే. మొత్తానికి దివ్యనాగములు రెండింటిని వాళ్ళు మనం స్మరణ చేసుకున్నాం. అదే విధంగా దివ్యమైన మదాలస వృత్తాంతాన్ని గ్రహించాం. ఇక తర్వాత వృత్తాంతం. ఈ మదాలస కథకి ఇప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్న సుమతి చెప్తున్న జ్ఞానానికి సంబంధం ఉందా? ఏమో, లేకపోతే ఊరికనే చెప్తాడా? ఆ సంబంధం ఏమిటి, మదాలస తర్వాత వృత్తాంతం ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్త చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రీదత్త శరణం మమ.